హలో, నేను మీ సిఎస్ రావు. యుగాలుగా ప్రతి సృష్టి దీని మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి. చాలా వరకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఏం జరగబోతుంది, ఏ యుగంలో అనేది చెప్పారు. అది కొన్ని జరుగుతూ ఉన్నాయి, జరగబోయే కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పటికీ కూడా మన సమాజానికి భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఏం జరిగే అవకాశం ఉంది, అసలు ఈ కలియుగం ఎప్పుడు అంతం కాబోతుంది అనేది ఆసక్తికరమైనటువంటి అంశం. దాని మీద రీసెర్చ్ చేసినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఉపాసకులు అల్లూరి రాజశేఖర రెడ్డి గారు మనతోటి ఉన్నారు. ఆయన రీసెర్చ్ ప్రకారం భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఈ సృష్టి ఎప్పుడు అంతం కాబోతుంది, ఈ యుగం ఎప్పుడు అంతం కాబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. పరమపురుషుడు, దేవాతి దేవుడు, ఆదిదేవుడు, మహాదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సకల లోకాల సృష్టికర్త, కలిగ ప్రత్యక్ష దయం, కాలజ్ఞాన సృష్టికర్త, నా గురుదేవులైన శ్రీ 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 జగద్గురు శ్రీ మధ్యరాటు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి అనంత కోటి సాష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటూ, ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుకామార్థ సిద్ధహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విశ్వకర్మ జగన్నాథం విశ్వకర్మ జగద్గురుం విశ్వకర్మ జగత్తేజం విశ్వకర్మ మయం జగత్. ఓం విశ్వసృష్టికర్త విశ్వకర్మ భగవాన్ నమః. సర్వసిద్ధి పదే దేవి సర్వదేవ స్వరూపిణి పావని శ్రీ గోమాత నమస్తుతే. వీరబ్రహ్మేంద్ర స్వామి వేదవాక్యములు ధరలో తప్పక జరిగినయ్యా, కలి మాయలో పడక మీరు నన్ను నమియు కడతేరు మార్గము వెతకండయ్యాను కాలజ్ఞానుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఆయన చెప్పిన కాలజ్ఞాన విషయాలు 100% జరుగుతుంది. కలిపురుషుని మాయలో పడక నన్ను నమ్మియు కడతేరు మార్గం చెప్పండి అని కాలజ్ఞానుడు స్వామివారు స్పష్టంగా కొన్ని వేల వాక్యాలు చెప్పడం జరిగింది. టోటల్ కాలజ్ఞానం 14,000 వాక్యాలు. అందులో 3,000 వాక్యాలు మనకు ప్రచారంలో ఉన్నవి. నాకు అనేకం జరిగిపోయి ఇప్పటిదాకా జరుగుతున్నవి, జరిగి తీరుతాయి. సో మీరు ఆల్రెడీ రీసెర్చ్ చేశారు, బుక్ రాశారు, ఎవ్రీ ఇయర్ దీన్ని అప్డేట్ చేస్తున్నట్టున్నారు. సో ఈ బుక్ లో జరిగిపోయి రాశారా, జరగబోయే కూడా? జరిగినవి, జరుగుతున్నవి, జరిగి తీరవలసినవి 3: పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్. మొత్తం ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, స్వామి వీరభోగ వసంతరాలు అవతరణ ఎప్పుడు వస్తున్నారు, కలియుగం ఎప్పుడు అంతమవుతుంది, ఎలా ఉంటుందని చెప్పేసి దాన్ని స్పష్టంగా కాలజ్ఞాన సౌజన్య గ్రంథంలో వివరించడం జరిగింది. సో కలియుగం అంతం దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అసలు లెక్కేయటమే రకరకాలుగా లెక్కేస్తూ ఉంటారు. మీ రీసెర్చ్ ప్రకారం కలియుగం అంతం ఎప్పుడు? కలియుగం అంతం 2034. ఆనందే ధనుజాబ్దే లోకేశన్ కలినాశనం అంటే 2036లో 32లో భూమి మీద జననష్టం ఎక్కువ సంభవిస్తుంది. 34లో ఆనంద సంవత్సరం బాగా ఆనంద సంవత్సరం నాగుమల్య రీతిగా నరులంతా చచ్చేటి ఇక ముందు వచ్చేను తెలియండి అన్నాడు. కాబట్టి 2034లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన దర్శనం 2035 జరుగుతుంది. 2034 తర్వాత అసలు మీకు జనసంచారం ఉండదంటారా? 25% ఉంటుంది, 20% ఉంటుంది. అంటే స్వామివారి కాలజ్ఞానం 7 ఊర్లకు ఒక ఊరు, 7 గ్రామాలకు ఒక గ్రామం, 7గురికి ఒక్కరే మిగిలి ఉంటారన్నాడు. అంటే ఈ 2024-34 మధ్యన ప్రళయాలు, భూకంపాలు, వరదలు, సునామీలు, 360 రోగాలు, యుద్ధాలు, ఘోరమైన యుద్ధాలు జరుగుతాయి. కాలజ్ఞానంలో ఒక విషయం స్పష్టంగా చెప్పిన అంటే పెదకొమెర్ల గ్రామవాసులకు కాలజ్ఞానం బోధిస్తూ, ప్రభవ పార్థివ మధ్యే బహుప్రళయం నిశ్చయం అనంతరే ఆనంద మధ్యే రక్తపాతౌ రణరంగౌ భూమౌ బీభత్సం ప్రపంచ స్థితి అన్నాడు. ప్రభావనవ సంవత్సరం 1970 వచ్చింది, పార్థివనవ సంవత్సరం 2005 వచ్చింది. ఈ రెండింటి మధ్య 2 నెలల సునామీ వచ్చింది. 2004 సునామీ వచ్చింది. అందులో 14 పట్టణం నా రాకముందు 14 పట్టణం జలప్రాణ పాడయ్యను, అదే నా రాకకు గుర్తు అన్నాడు. 2005-34 మధ్యన అనంతరే ఆనంద మధ్యే 5-30 మధ్య రక్తపాతౌ రణరంగౌ భూమౌ బీభత్సం ప్రపంచ స్థితి అని కాలజ్ఞానంలో చాలా స్పష్టంగా శ్లోక రూపంలో చెప్పి ఉన్నారు. సో అంత నేను రీసెర్చ్ చేశాను కాబట్టి, ఆ పరిశోధన ఉన్నాం కాబట్టి, స్వామివారి ఉపాసన కాబట్టి నాకు స్పష్టంగా వివరణ తెలిసిందన్నమాట. ఓకే, అంటే మీకు ఎలా ఆయన శ్రీ మద్లూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినటువంటి దాని మీద రీసెర్చ్ చేస్తున్నారా, లేదంటే మీకు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఉపాసకులు కాబట్టి ప్రత్యేకంగా మీకేమైనా
సందేశం ఇస్తారు ఆయన. సందేశం సార్, స్వామివారి నిత్య ఉపాసకుని కాబట్టి నాకు జరగబోయేది స్వామివారు ఏమి జరుగుతుంది అని ఆలోచించినప్పుడు అది మనకు టీవీలో కానీ పేపర్లో కానీ రావడము, నేను చూడడము, స్వామివారి దానికి నిదర్శనాలు గోచరించడము, ఇది దీనికి నిదర్శనం. నా భక్తులైన వారికి ఎప్పటికప్పుడు నిదర్శనాలు గోచరించేను అన్నాడు. ఆ విధంగా స్వామివారు చెప్పిన జరుగుతున్నప్పుడు అవి నేను నోట్ చేసుకొని గ్రంథం రాయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ అయింది అంటారు, కలియుగ అంతం స్టార్ట్ అయిందా? కలియుగ అంతం స్టార్ట్ అయింది 2024 క్రోధినామ సంవత్సరం ముందు కొన్ని ఉత్పాతాలు పెరిగిపోయినాడు. మీరు రీసెంట్గా చూసి ఉంటారు, దుబాయ్లో 1.5 సంవత్సరాలు పడాల్సిన వర్షము 1 గంటలే పడ్డది. అసలు దుబాయ్లో వర్షాలు పడవు, 1.5 గంటలే పడ్డది. అంటే అది ఎంత వర్షం బీభత్సం వస్తుంది. 144 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే బెంగళూరులో కూడా జరిగింది. మొన్న వయనాడులో జరిగింది కూడా అదే, మన కేరళ వయనాడులో దాదాపు అంటే కొండ చర్యలు విరిగిపడి అనేకులు సమస్యపోయారు, లక్షలాది గుండ్లు దొరికి అనేకులు సమస్యపోయారు అన్న కాలజ్ఞానులు. అలాగే న్యూపు గినియాలో 2000 మంది చనిపోయారు. మొత్తం కొండ చర్యలు ఊరు గ్రామం బురదలో చిక్కుని చనిపోయారు 2000 మంది. సో వీరభోగ వసంతరాయలు పుడతారు అని చెప్పి చెప్తుంటారు. అప్పుడే ఇక నా కలియుగ అంతం అని చెప్పి అంటే వీరభోగ వసంతాలు పుట్టినప్పుడు ఆ కలియుగ అంతం కాదు, కలియుగ అంతం కానీ కలికి అవతారం లేదంటూ అవతరించింది స్వామివారు. అంగీరసే మధుమాసే నవమ్యం శుక్లపచ్చే భానువారే ఛాయమర్థం వీరభోజ సముద్వం అన్నాడు. అంగీరస నామ సంవత్సరంలో వీరభోగ వసంతరాయలు అవతరణ జరిగింది. ఇప్పుడు వీరభోగ వసంతరాయలు గారు ఉన్నారు. ఆయన అవతరించి దుష్ట శిక్షణ ప్రారంభించి ప్రళయాలు సృష్టిస్తున్నాడు. దుష్ట శక్తుల్ని సృష్టించి పంపిన దుర్మార్గం చంపండి నమ్మండయ్యా, ధర్మాన్ని కాపాడ ధర్మమే రక్షించి భక్తితో నా మాట నమ్మండయ్యా అంటున్నాడు. కాబట్టి ఆయన ఈ విధంగా ప్రళయాలు సృష్టిస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన అనేక సార్లు నేను 5000 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద అవతరిస్తానని చెప్పడం జరిగింది. ఆ విధంగానే స్వామివారు అవతరించి ప్రళయాలు సృష్టించి దుష్ట శిక్షణ ప్రారంభించి సృష్టిస్తున్నమాట. ఇప్పుడు 360 రోగాలు అదే అనమాట. కొత్త రోగాలు వస్తాయి. 360 రోగాలు వస్తున్నాడు. రాచపుండ్లు, పెడతరి పుండ్లు, రొమ్మున గండమాళ పుండ్లు, ఈ 6 వ్యాధి రూపాల చేతన శస్త్రం చెప్పిండు. అంటే మన శరీరం మొత్తం బొబ్బలు. ఇప్పుడు మంకీ వైరస్ అనేది ఇదే అనమాట. స్వామివారు చెప్పారు ఎంపాక్స్, అదే మంకీ వైరస్. అంటే షార్ట్ కట్లో ఎంపాక్స్ అంటుడు, మంకీ పాక్స్. స్వామివారు అదే కాలజ్ఞంలో చాలా స్పష్టంగా పెడతారు. రాచపుండ్లు, నడినెత్తిన పుండ్లు, ముఖమున పుండ్లు, శరీరం అంతా బొబ్బలు వచ్చి నడినెత్తి ఒక్కలే చేస్తారని చెప్పిన కాలజ్ఞంలో. అది జరగబోతా ఉంది త్వరలో. అంటే ఇవన్నీ వైరస్లు ప్రతి సంవత్సరం కొత్త వైరస్లు వస్తాయి. సో దానికి కలియుగ అంతానికి కొన్ని సంకేతాలు బలంగా కనిపిస్తాయి. అంటే నా రాకకు ముందు, అంటే ఆయన చెప్పిన నా రాకముందు ఏం జరుగుతాయి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. నా రాకముందు 2004 వచ్చిన సునామీ, నా రాకముందు 14 పట్టణంలో జల ప్రవాహం పడిన, నా రాకము అదే గుర్తు అన్నాడు. నా రాకముందు భూమిపై మంటలు ఎగిసేను అన్నాడు. అనేక సార్లు మంటలు కార్చిచ్చు జరగడము, వేలాది ఎకరాలు పనిపోవడం జరిగింది. అగ్నిపర్వతాలు బద్దలైతని చెప్పాడు. అనేక సార్లు జరగడం జరిగింది. అంటే 2 తల వారు, అరికాలన కన్నులున్నవారు, ఇలాంటి వారు కూడా పుడతారు నా రాకముందని చెప్పినమాట. సో వింతలు విశేషాలు అన్ని కాలజ్ఞానం ప్రతి ఇది కూడా చాలా స్పష్టంగా చెప్పారు స్వామివారు. సో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కూడా చెప్పారు. అవును, కొన్ని రోజుల పాటు అసలు అక్కడ జనసంచారమే ఉండదు. జనసంచారం అంటే మనకు కరోనా వైరస్ కారణంగా చూసినట్లయితే మనకు దాదాపు 80 రోజులు తిరుమలకు వెళ్ళే మార్గాలు కట్టుబడేను అన్నాడు. దాదాపు 80 రోజులు తిరుమలకు వైరస్ కారణంగా అక్కడి నుండి ఎవరిని అలో చేయలేదు. అంటే లక్షల మంది రోజు అక్కడ దర్శించుకుంటే వైరస్ ఇంకా ఎక్కువైతుందని చెప్పేసి కరోనా కారణంగా అక్కడ వెళ్లకుండా తిరుమలకు వెళ్ళే మార్గాలు క్లోజ్ చేసిండు. అంటే బస్సులు, కార్లు ఎక్కడ బయటకు వెళ్ళకుండా క్లోజ్ అయింది. ఆ రకంగా జనసంచారం లేకుండా తిరుమలకి వెళ్ళే మార్గాలు, ధూపదీప నైవేద్యాలు లేకుండా ఉంటది అని చెప్పి అనేక దేవాలయాలు మనం చూస్తున్నాం. తిరుమలలో అలాంటి ధూపదీప నైవేద్యం అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రాబోతా ఉంది. ఇంకా ఫ్యూచర్లో ఉందంటారా? ఫ్యూచర్లో ఈ రాబోయే 10 సంవత్సరాలు జరగబోతుంది. 2034 జరిగి తీరుతుంది, అందులో సందేహం లేదు. 2034 లోపల ఇవన్నీ జరిగి తీరాల్సింది. ఇంకోటి కనకదుర్గమ్మ ముక్కుపోటు కన్నా అంటుంది అని చెప్పాడు. అంటే కృష్ణాది ఉప్పొంగి కనకదుర్గ ముక్కు పొంగిని అంటేనాడు. అది 2030 లోపల సాధారణ జరిగి తీరుతుంది, సాధ్యం. పుటక అనేది చాలా హైట్ గా ఎంత పొంగినా కానీ నేను రీసెంట్గా నిన్న అంటే గురువారం నాడు విజయవాడ అమ్మవారిని దర్శించుకొని వచ్చాను మొన్న. అక్కడ ముక్కు పొంగిన అంటే దాదాపు మనకు ఈ వాటర్ మన కృష్ణానది తీసుకుంటే దాదాపు అంటే 100 ఫీట్స్ హైట్లో ఉంటుంది. 100 ఫీట్స్ హైట్ అంటే దాదాపు 10 ఫ్లోర్లు ఆ హైట్లో ముక్కు పొంగును తాకుతుంది. అప్పుడు అనేక వందల గ్రామాలు నీళ్ళలో మునిగిపోతాయి.
మొత్తం ఎక్కడంటే దాదాపు కోట్ల మంది జనం నశిస్తారు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాన్ని? ఎక్స్పెక్ట్ చేసి 2030లో జరుగుతుంది, 30 లోపు జరుగుతుంది, 2030 లోపు. సో 34 దాకా కూడా అవసరం లేదు. 34 కూడా అవసరం లేదు. అంటే మంత్ టోటల్ ఎన్ని 2034లో పోతాను కదా. ఇప్పటి స్టార్ట్ క్రోధినామ సంవత్సరాన్ని ఉత్పాతాలుగా విపరీతంగా జరుగుతాయి. క్రోధినామ సంవత్సరం అంటే ఏప్రిల్కి అయిపోతుందిగా సార్. క్రోధినామ సంవత్సరం మొదలుకొని ఆనందనామ సంవత్సరం లోపల అంటే 2024-34 మధ్యకాలంలో ఈ ప్రళయాలు, భూకంపాలు, వరదలు, సునామీలు, ప్రపంచం అల్లకొల్లోలం, బీభత్సం. అది సో మొత్తం మనం ప్రపంచాన్ని ఖండాలుగా చూస్తాం కదా. ఇప్పుడు ఏ ఖండానికి ఎక్కువగా వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పింది అంటే మన ఖండానికంటే ఇప్పుడు కొన్ని దేశాలు కొన్ని మనకు అంటే చెప్పడం కదని కొన్ని దేశాలు నామరూపాలు లేకుండా సముద్ర తీర ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాలు, లోకమందలి జనములంతా నీరు నిప్పున మునిగిపోతారు, చెప్పలేదంట అనకపోయేరు, నరులార గురిని చేరి మొక్కుతే బ్రతక నేర్చేరు అన్నాడు స్వామి కాలజ్ఞుడు. కాబట్టి ఈ నదీ సముద్ర తీర ప్రాంతాలన్నీ మ్యాక్సిమం అన్ని అవి సముద్ర తీరంలో ఉన్నవన్నీ మొత్తము కొన్ని దేశాలు నామరూపాలుగా అవుతాయి. జలప్రళయం అంటే ఉత్పాదాలు ఇప్పుడు మనకి ఎట్లా విజయవాడ దగ్గర వచ్చిన చిన్నది ఇప్పుడు స్టార్టింగే, అది మనకు ఒక శాంపిల్ మాత్రమే. దీనికే ఎంత అల్లకొల్లం అయిపోయింది. అంటే రాబోయే కాలంలో ఎంత జలప్రళయం జరుగుతుంది, అంత అమ్మవారి ముక్కుపోగులు అంటే ఎంత నీరు వస్తుంది, ఎన్ని వందల గ్రామాలు నీళ్ళలో మునిగిపోతుంది, కోట్ల మంది నశిస్తారు. నీరు నిప్పు అంటే అణుబాంబులు వేసుకుంటారు, యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు మన ఉక్రెయిన్ రష్యాకి జరుగుతుంది. ఇవన్నీ కొన్ని దేశాలు అటు ఇటు విడిపోతాయి అన్నమాట. అన్నీ సపరేట్ అయిపోయి దేశాలను ఒక దేశం ఒక దాడి చేసుకుంటాయి. క్షణకాలం ఒక అణుబాంబు వేసుకుంటాయి. అణుశక్తి గణతని పోడేరా అధిమృత్యు దేవత చంపేనన్న కాలజ్ఞంలో. కాబట్టి అణుబాంబులు ఆ విధంగా వేసుకోవడం వల్ల జనం నశిస్తారు. సమయం లేదు అంతే. తినటానికి తిండి కూడా ఉండే పరిస్థితి ఉండదు అంటే అగ్గిపెట్టి బియ్యం కొన్ని వేల రూపాయలు కరువు కాటకాలు వచ్చినాయా, కోడిగుడ్డుతో బియ్యం కొలిచేరయ్యా స్వామి అని చెప్పి కోడిగుడ్డుతో బియ్యం పెళ్లికి వచ్చిన పెద్దనారికి పానకమ్ములు ఇచ్చి పంపేరయ్యా కాలజ్ఞంలో. ఇప్పుడు మనం ఎవరన్నా ఒక పెళ్ళి విందుకు వెళ్తే మనకు 100 రకాల వంటలు చేస్తారు. చికెను, మటను, తర్వాత అన్నము, మొత్తము పొలావ్ అని రకరకాల అన్ని పెడతారు. కూల్ డ్రింక్స్, ఫ్రూట్స్, ఐస్ క్రీమ్లు, ఎన్నో రకాల వంటకాలు చేసి మనకు తినడానికి అన్ని రకాలు ఉంటాయి. కానీ రాబోయే కాలం అంటే 2030 అంటే దాదాపు 6-7 సంవత్సరాల తర్వాత ఇక పెళ్ళికి వచ్చిన పెద్దలందరికీ కనీసం పానకం ఇచ్చే ఇదే మా దగ్గర అంతకంటే శక్తి లేదు. ఎందుకంటే ఈ 2030లో జరిగే అంటే ఈ ఆంధ్రప్రదేశ్కి ఎఫెక్ట్ ఉంది. స్వామివారు చెప్పిందంటే గోల్కొండ, కొండవీడు, వినుకొండ, తాడిపత్రి, గుత్తి, బళ్ళారి, నెల్లూరు, మునిమడుగు, ఈతముక్కల, గుంటూరు, మంగళగిరి, బెజవాడ, ఖమ్మం, కర్నూలు, మార్కాపురము, తంజావూరు, పుష్పగిరి, కంచి, మైసూరు, చెన్నపట్నం ఈ తావులలో రూపాయకు చిట్టెడు బియ్యం అమ్మేరున్నాడు. అంటే ఎలాంటి జలప్రలయం రాబోతుంది ఊళ్ళకు. ఈ ప్రళయం వచ్చినప్పుడు ఇలాంటి పెద్ద ప్రళయం వచ్చి ఊళ్ళకు గ్రామాలు మొత్తం కొట్టుకపోతే అసలు బియ్యం అనేది దొరకడం చాలా కష్టం అనమాట. కాబట్టి ఇప్పుడు మనం బస్తాలు, లారీల్లో పెద్ద పెద్ద బస్తాలు వేసి గోడౌన్లు నింపుతున్నాం. రాబోయే కాలంలో రూపాయలు చిట్టెడు కోడిగుడ్డుతో బియ్యం కొలిచే రోజులు రాబోతుందంటే చాలా కరువు తాండవనబోతుంది అన్నమాట. గోల్కొండ అంటే హైదరాబాద్, గోల్కొండ, కొండవీడు అంటే గోల్కొండ అక్కడ కూడా గోల్కొండ ఇంకోటి. ఓకే, గోల్కొండ, కొండవీడు, వెనుకొండ ఇవన్నీ. ఇప్పుడు ఒకవైపు ఏమో కరువు అంటున్నారు, ఇంకొక వైపు ఏమో వరదలు అంటున్నారు. అవును. మరి ఈ రెండింటికి ఎట్లా కరువు వస్తేనేమో మీరు అన్నట్టు అంటే ఇప్పుడు కరువు అంటే మీరు చూడండి, ఇప్పుడు జలప్రలయం వచ్చినప్పుడు మొత్తం ఊళ్ళు గ్రామాలు మొత్తం కొట్టుకున్నప్పుడు ఒంట్లో ఉన్న బియ్యము అన్నీ తీసుకుపోయినప్పుడు మనకేముంటుంది? అప్పుడు కరువే కదా. కరువు అంటే 2 రకాలు వస్తుంది. అంటే ఇప్పుడు మొత్తం వర్షాలు పడవు, బీభత్సం అంటే వర్షాలు పడకపోవడం వల్ల పంటలు పండవు, ఆహార ధాన్యాలు ఉండవు, అప్పుడు తినడానికి తిండి ఉండడు. అప్పుడు ఆకులు అలములు నమిలి బంకమట్టి తింటారంట. ఆకలి తట్టుకోవాలి, ఆకలి బంకమడతారు. అసలు ఇంకోటి ఏంటంటే సైన్స్ ప్రకారం ఇప్పుడు వస్తున్న డేటా ప్రకారం ఇప్పుడు చైనా కూడా లేటెస్ట్గా ప్రకటించింది, పిల్లలను పుట్టించండి, మీరు తొందరగా పెళ్లిళ్ళు చేసుకోండి. ఇంతకుముందు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అమెరికా. అలాగే రష్యా ఒక 10 లక్షల జనసంఖ్య తగ్గిపోతుంది అక్కడ. జనసంఖ్య చైనాలో చాలా తగ్గింది ఇప్పటికీ. వాళ్ళ జనసంఖ్య పెంచుకోవడం కోసం అట్లా చెప్తున్నమాట. ఏదైనా ఇప్పుడు ఇంకా జనాభా పెరగడం అనేది అసంభవం. అవునా? 700 కోట్ల భూములో పొట్టు పోయి గట్టి నిలిచినాడు. ప్రపంచ జనాభా 790 కోట్లు. ఐక్యరాజ్యసమితి చెప్తుంది ఏంటంటే 800 కోట్లు దాటిందంట. 2011 వాళ్ళు లెక్కలు వేసి జనాభా లెక్కలు జరిగాయి. అప్పటి నుండి 2011 ఇప్పటి వరకు జనాభా లెక్కలు చేయలేదు. వాళ్ళు అప్రాక్సిమేట్లీ 200 కోట్లు అని చెప్తారు. కానీ ఇక్కడ కాలజ్ఞానం చెప్పుడే 700 కోట్ల భూమిలో పొట్టు పోయి గట్టు నిలిచినాడు.
అంటే ధర్మానికి విరుద్ధంగా, ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, అక్రమాలు, అన్యాయాలు, మోసాలు, రకరకాలుగా ధర్మానికి విరుద్ధంగా ఉన్న వాళ్ళని కూడా పొట్టుపోయి గట్టించాలి. అంటే భక్తిపరంగా ఆధ్యాత్మిక వారికి ఉంటారు, ధర్మానికి విరుద్ధంగా ఉన్నవారు మట్టిలో కలిసిపోతారని కాలజ్ఞానం చెప్తుంది. అంటే ఇప్పుడు కారణం ఏంటి జనం నశించిపోవడానికి కారణం? పిల్లలు పుట్టకపోవడానికి, పిల్లలు పుట్టనేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటారు? టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు సైన్స్ ఇప్పుడు చూస్తున్నాం మనకు వచ్చిన తర్వాత, స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత అందరూ ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు చూస్తూ, అంటే దీని మీద దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. చాలామంది సంతానం కూడా లేకుండా పోతుంది. అంటే జనాభా తగ్గాలి కాబట్టి ఆ రకంగా సంతానం కూడా కలగడానికి కారణం అవుతుంది. అంటే మరణాల సంఖ్య పెరిగి మరణాల జనసంఖ్య జనాలు తగ్గి, బ్రహ్మదేవుని సృష్టించే పని తగ్గిపోతుంది. యమధర్మరాజుకి పని భారం అవుతుంది అని చెప్పాడు. యమునికి పరభారం అయితే ఎక్కువ అధిక చావులు జరుగుతుందన్నమాట. చనిపోయే సంఖ్య పెరుగుతున్నాం రోజు రోజుగా. అంటే ఎముడు శివ తాండవం వాడుతున్నాం ఖచ్చితంగా. అట్లా ఎప్పుడు ఇది మొత్తం 34 లోపల జరిగిపోవాలి. 34 లోపల 75% పోతుంది. దాదాపు ఇప్పుడు 790 కోట్ల జనాభా మనం అప్రాక్సిమేట్లీ చూసుకుంటే, ఆ 790 కోట్లో 6 భాగాలు నశిస్తారు. 7 ఊర్లకు ఒక ఊరు, 7 గ్రామాలకు ఒక 7గురు ఒక్కరే మిగిలి ఉంటారు కాలజ్ఞానంలో. అంటే ఈ కలియుగంలో 3 భాగాలు పాపం. అంటే మొత్తం యుగాలు 4: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం. ఈ చివరిది కలియుగం అనమాట. అంటే 3 భాగం, ఒక్కొక్క భాగము ఒక్కొక్క యుగం అయిపోగానే ఒక భాగం భూమిలో మునిపోవడం జరిగింది. 3 భాగాలు అయిపోయింది, 3 యుగాలు అయిపోయింది. 3 భాగాలు భూమి నీళ్ళు ఉన్నాయి, ఒక భాగం మాత్రమే యుగాలు లెక్కన వస్తుందంటారా భూభాగం? ఇప్పుడు 4 యుగాలకు సంబంధించి 4 యుగ ధర్మాలు ఉన్నాయి. 4 యుగాలు: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగము. కృతయుగ ప్రమాణం వచ్చేసి 17,28,28,000. త్రేతాయుగం వచ్చేసి 12,96,000. ద్వాపరయుగం వచ్చి కాల ప్రమాణం వచ్చి 8,64,000 సంవత్సరాలు. కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. ఈ మొత్తము 4 యుగాలు కలిపి 42,20,000. అంటే ఇది మహాయుగం. ఇలాంటి యుగాలు 71 గడిస్తే ఒక మన్వంతరము. మన్వంతరం అంటే ఇప్పుడు ఈ మన్వంతరంలో మనకు పురాణంలో 14 మన్వంతరాలు చెప్పారు. ఇప్పుడు మనది వైవస్వత మన్వంతరము. మనం అంటే సంకల్పం చెప్పేటప్పుడు శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిశ్వ బ్రహ్మగ్న ప్రవర్తమాన శబ్దం నిత్యపాతే శ్వేతవరకల్ప వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భర్తవర్షే భర్తఖండే మేరో దక్షిణ దిగ్భావే శ్రీశైలసే వాయుపసే కృష్ణా గోదావరి మధ్యవసే శ్రీ లక్ష్మణ శ్రీ గోవింద మొమ్మ సమర్థ జగద్గురు పోతు హరిహర బ్రహ్మ గురు చంసన్ అస్మిన్ వర్తమాన వారికి చాంద మనసశ్రీ క్రోధినామ సంవత్సరే దక్షనాయనే వర్షరుతే భాద్రపద శుక్లపక్షే మందవాసరే ఏకాదశి ఉత్తరాశ నక్షత్రము. ఇట్లా సంకల్పం చెప్పుకునేటప్పుడు వైవస్వత మన్వంతరే అంటే మన 14 మన్వంతరాల్లో 7వదైన వైవస్వత మన్వంతరంలో ఉన్నాము. ఈ మన్వంతరంలో ఇప్పుడు నడుస్తుంది. కలియుగే ప్రథమ పాదే అన్నారు. కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే వేరో దక్షిణ వైవస్వత మన్వంతరే. 14 మన్వంతరంలో వైవస్వత మనం 7వ దాంట్లో మనం ఉన్నాం అనమాట. అంటే 43 ఇలా 70 ప్రథమ పాదంలో ఉన్నాం కదా. ప్రథమ పాదే ఉన్నాయి కదా చాలా పాదాలు. అవును ఉన్నాయి. మరి 34 కల్లా అంతమైపోతుంది. నేను కలియుగంలో అంటే కలి అనే పాపురుషుడు ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి స్వామివారు ప్రత్యక్షమై విష్ణు మహావిష్ణువు ప్రత్యక్షమై నీ వరం కోరుకుంటే నాకు ఈ కలియుగంలో 5,000 సంవత్సరాలు పాలించే వరాన్ని ప్రసాదించు తదాస్తు అంటాడు. అంటే కలి యొక్క లక్షణాలు ఏంది? అక్రమాలు, అన్యాయాలు, మోసాలు, వ్యభిచారము, వాయువర్షాలు లేకపోవడము, దేవుడు లేడని వాడము. ఆ ప్రపంచం అంతా విజృంభించాడు. కలి ప్రభావం తొలగిపోయింది. ఇక దేవుడు లేడు, అంతలు వాయువర్షాలు లేరు, ఎవరు లేరు, అంతగా మద్య మాంసాలు వినియోగించడం అంతా. ఆ కలి ప్రభావం 5,000 సంవత్సరాలు అయిపోయింది. 5,000 సంవత్సరాలు స్వామివారు అవతరించడం జరిగింది. ధర్మానికి ఇంకా దేవుడు లేడు, అంతా కలిమాయలు దిక్కున్నారంట. డబ్బు, స్వాస్థ్యం, స్త్రీ, వ్యామోహాల వాడి అంతా కలిమాయలు చిక్కుకుంటున్నారు. స్త్రీకి లొంగినవాడు ఏడ చూచిన ఆడ ఉన్నారయ్యా, హరికి లొంగినవాడు అదెక్కడను అంతో తెలియట గొప్ప చిక్కేనయ్యా అంటున్నాడు కాలజ్ఞానుడు. కాబట్టి హరికి అట్లా ఆ విధంగా కలిమాయలు చిక్కుకుంటారు. స్త్రీకి డబ్బు వ్యామోహాల పడిపోతున్నాడు. వ్యామోహాల పడి ఇదే దైవం లేదు, ఏమి లేదు, తల్లిదండ్రులను పట్టించుకోకపోవడము, వాయువర్షాలు లేకపోవడము, మద్య మాంసాలు వినియోగించడము, ఇట్లా దేవుడు లేని వితండవాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. దేవుడు లేడు అని వాద ప్రతివాదన చేస్తున్నారు. ఎక్కడో నాకు చూపించంటాడు. దానికి వచ్చి చూపించని వాళ్ళు సభలు సమావేశాలు పెట్టుకొని దేవుడు లేడు ఏమో ఉంటే నాకు చూపించని అంటాడు. సకల ప్రాణుల రూపంలో దైవమే నీ ముందున్నాడు రా, ఎక్కడో దైవం ఉన్నాడు అనుకొని వెర్రిగా నీవేలా వెతికేవరు అంటాడు. ప్రతి ప్రాణిలో నీలోనే దైవం ఉన్నాడు, దేవుడు ఎక్కడో ఉన్నాడు, వెర్రిగా నీవేలా వెతుకుతున్నావు అని చెప్తున్నాడు.
విజ్ఞాన శాస్త్రమని విర్రవేగుటే గాని మరణింపకుండా బ్రతికించే వారెవరయ్యా, తక్కినవని పశుపక్షాలు తెచ్చు మరి మీ గొప్ప ఏమిటో చెప్పండి అంటారు. విజ్ఞాన శాస్త్రం, సైన్స్, దేవుళ్ళు అంతా అంటారు. చావకుండా ఆపలేరు, చచ్చినవాడిని బతికించలేరు. మరి మీ గొప్ప ఏంటి అసలు అంటున్నారు. బతికిస్తున్నారంట, ధన్వంతరి కనిపెడుతున్నారంట రష్యాలో. అసంభవం. పుతిన్ అనౌన్స్ చేశాడు. పుతిన్ అనౌన్స్ అనౌన్స్ చేయను కదా సార్, బతికించ రష్యా అధ్యక్షుడు పుతిన్. వైజ్ఞానికులు కొన్ని అమరజీవి, అమరత్వం కోసం ఆల్రెడీ మెడిసిన్ కనిపెట్టారు. వైజ్ఞానికులు కొన్ని పరిశోధనలు చేసి మరణాన్ని హరికట్ట చూచేరయ్యా, అది చేస్తే మీ దైవం ఎందుకు మీకు చెప్పండి అయ్యా అంటున్నాడు. మరణాన్ని అరికట్టని చూస్తుంది సృష్టికి. ఇప్పుడు జ్ఞానం, భగవంతుడు మనిషికి జ్ఞానాన్ని ఇచ్చాడు. సృష్టికి ప్రతిష్ఠ చేయగల శక్తి దైవం జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానంతో దేవుడు లేడు, అంతా నేనే సృష్టించాను, నేనే చేశాను, నేను సృష్టించాను, నేను కనుక్కున్నాను అనుకుంటే అది నిత్య యవ్వనం, అమరత్వం ఇది సాధ్యము అని చెప్పి సైన్స్ చెప్తుంది లేటెస్ట్గా. కొన్ని సాధ్యము. నిత్యవనం అంటే యవ్వనాన్ని కొంచెం చేసుకోవచ్చు, కానీ మరణాన్ని అరికట్టలేరు, చావును ఆపలేరు, చచ్చిన వాడిని బతికించలేరు. కానీ ఇప్పుడు దానికి సృష్టికి ప్రతి సృష్టి అంటే సమాంతరంగా ప్రపంచాన్ని సృష్టిని తీసుకెళ్ళి సృష్టికి ప్రతిష్ఠ చేయగల శక్తి దైవం మీద మనం ఎదురుకి ఇచ్చారు. మనం దాన్ని సృష్టి చేస్తున్నాము, చేయిస్తున్నాడు అంతే. చేతిలోని ముద్ద నోటిలోనికి పోదు, శివనాజ్ఞ లేనిదే తెలియండి అయ్యా. అంటే మన చేతి ఉన్న ముద్ద మన నోటి మంటే శివనాజ్ఞ కావాలా. మళ్ళీ ఇవన్నీ ఎవరు? ఆయన ఆజ్ఞ పడుతూ నడుస్తుంది. ఆయన సృష్టి, ఆయన జ్ఞానం ఇస్తే మనం చేస్తున్నాము. ఇప్పుడు దాన్ని కలియుగ అంతం కూడా ఆయనే చేపిస్తున్నాడా వీళ్ళ చేత? అంటే ఇప్పుడు కలికి ఇచ్చిన 5000 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి దుష్ట శిక్షణార్థం అవతరించి ప్రళయాలు సృష్టిస్తున్నాడు. అందుకని 7 నూర్ల కోల పొట్టుపోయి అంటే ధర్మానికి వ్యతిరేకం ఉన్న వాళ్ళను ప్రళయాలు, భూకంపాలు, వరదలు, సునామీలు, 360 రోగాలు, యుద్ధాలు సృష్టిస్తున్నాడు. సృష్టించి క్రియేట్ చేసి జననష్టం చేస్తున్నాడు. అట్లా కలియుగంలో కలియుగ ధర్మం ఏంటంటే పరమ చండాలు రాజ్యాలు వెళ్తారని ఉంది. అవును, ఉందా? కలియుగం అంతే. కలియుగం అంటే ఎలా ఉంటుంది, అన్ని వ్యతిరేక దిశలు నడుస్తాయి అన్నమాట. అంతే. అంటే ఎంత చండాలం పనులు చేస్తే అంత బాగా కలియుగం అంతే. కలియుగం అంత వ్యతిరేకం ఉంటుంది అంతే. ఎప్పుడు దాకా 2034 దాకా ఇంకా 34 లేదు, అయిపోయింది. ఇప్పుడు 34 స్టార్ట్ అయింది. క్రోధనామ సంవత్సరం మొదలుకొని ఇక ఇవన్నీ దుష్టశ ప్రారంభించండు. 34 లోపల ఇవన్నీ జరిగిపోతాయి. అదే 34 తర్వాత అంటే ధర్మానికి అనుకూలంగా ఉన్నవారు, ధర్మబద్ధంగా ఉన్న వారికి మంచి రోజు రాబోతుంది. అదే మేషరాశిలో శని ప్రవేశం అయితే మేలు కొందరికి జరిగేనుమా, దోషకారుల దూలైపోయారు, ధూమకేతులు ముంట పెట్టేను అన్నాడు కాలజ్ఞానుడు. కాబట్టి ఆ రకంగా మేలు కొందరికంటే భక్తులైన దైవభక్తులైన పుణ్యాత్మకు మంచి జరగబోతుంది. ధర్మానికి వ్యతిరేకంగా అధర్మంగా ఉన్న వారికి ఇక అంటే మేషరాశి అన్నప్పుడు 2020లో అప్పుడు అంటే జనాష్టం అప్పుడు ఎక్కువ జరిగిపోతుంది. ప్రళయాలు, భూకంపాలు, వరద, సునామీ వల్ల వాళ్ళు నశిస్తారు అని చెప్తున్నారు మీరు. కానీ ప్రతి యుగానికి ధర్మాలు ఉన్నాయి. కృత యుగానికి ఒక ధర్మం ఉంది, త్రేతాయుగానికి ఒక ధర్మం ఉంది, ద్వాపర యుగానికి ఒక ధర్మం ఉంది, కలియుగానికి ఒక ధర్మం ఉంది. ఈ ధర్మానికి వ్యతిరేకంగా ఉంటేనే పాపం అని అంటారు కొంతమంది. ఏమంటారు? ధర్మానికి వ్యతిరేకంగా ఉంటే పాపం అంటారు. అవును సార్. ఈ కలియుగ ధర్మం అనేది కలియుగ ధర్మం 5000 సంవత్సరాలు కలికి ఇచ్చిన 5 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఈ కలిలో ఇప్పుడు ప్రతి వాద ప్రతిమ జరుగుతున్నాయి కదా. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడము, స్త్రీలపై అత్యాచారాలు పెరిగిపోయినవి, అంటే పుట్టిన పిల్లలను అంటే ఆడపిల్ల అని తెలిస్తే గర్భంలో చంపేయడము, దేవుని యొక్క భూములను తీసేసుకోవడము, దేవుని విగ్రహాలు దొంగిలించడము, దేవుని హుండీలో డబ్బులు తీసుకోవడము, ఇవన్నీ ధర్మానికి ఇప్పుడు కలియుగంలో కలిధర్మం అది చెప్తుంది కదా. అదే ఆ ధర్మం అయిపోయింది సార్. కలిధర్మం అదే 5000 సంవత్సరాల వరకు అది ఆ కలిధర్మం అయిపోయింది. కాబట్టి ఇది వీరభోగ వసంతలో అవతరించుడు. ఆయన వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని తీసేస్తాడు. అధర్మంగా ఉన్న వారిని ప్రళయాలు సృష్టించి దుష్ట శిక్షణ ప్రారంభించి ప్రళయం సృష్టిస్తుంది. అది అయిపోయింది. ఆ పీరియడ్ అది అయిపోయింది. 5000 సంవత్సరాలు అయిపోయింది. కానీ అది వీరభోగ వసంతరాయలు జన్మించారంటానికి ఏదో తెల్ల కాకి వస్తుంది ఇలాంటివన్నీ చెప్తుంటారు కదా. జన్మించడానికి ఆ స్వామివారు నా రాకకు ముందు ఇవన్నీ చాలా నిదర్శనం చూసినా అవన్నీ జరిగిపోయి. నా రాకకు ముందు, నేను రావడానికి ముందు భూమిపై మంటలు ఎగిసాను, నా ఈశాన్య వగన అంటే కందిమల్ల ఈశాన్య వగన నవరత్న మంటపాలు వేసాను, అవన్నీ జరిగిపోయినాయి అన్నమాట. అవును, అవన్నీ జరిగిపోయినాయి. కానీ యాగంటి అక్కడ నందీశ్వరుడు రంకె వేసాను, యాగంటి నందీశ్వరుడు రంకె వేసి కాళ్ళు దివ్వి వీరభోగ వసంతాలు వస్తున్నాయని చెప్తుంది, మాట్లాడుతుంది అన్నమాట. అంటే రాబోయే కాలంలో ఇప్పుడు 24-34 మధ్యన భారతదేశ వ్యాప్తంగా మన యొక్క అష్టాదశ శక్తిపీఠాలు కానీ, పవిత్రమైన దేవాలయాలు కానీ దేవతలు మాట్లాడము, డ్యాన్స్ చేయము, పాట పాడము, ఇవన్నీ మహిమలు అనేకంగా చూపబోతున్నారు. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి మనసులతో మాట్లాడతాడు, వీరభోగ వసంతాలని వస్తాడని చెప్తాడు. భూమి నుండి మాటలు వినిపిస్తాయి, ఆకాశం నుండి వీరభోగ వసంత మాటలు వినపడతాయి. అట్లా అంటే మనం అందరూ వినొచ్చు అంటారా? బతికి జరిగి తీరబోతా ఉంది. అది ఎక్కువ సమయం లేదు.
అంటే దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు అదే అదే పుణ్యాత్ములకి, అంతేనా? భద్రాచలం శ్రీరాముని విగ్రహం భక్తులతో మాట్లాడిపోయినాడు. భద్రాచలం శ్రీరాముని భక్తులతో మాట్లాడతాడు. అది జరగబోతుంది ఇంకా అతి త్వరలో. వెంకటేశ్వర స్వామి కలియుగం వెంకటేశ్వర స్వామి మహిమలు పెరిగిన ఆ స్థలంలో అద్భుతాలు జరిగినాడు. ఆ స్థలం ప్రతిరోజు జరుగుతున్న అద్భుతాలే. వెంకటేశ్వర మహమ్మదీలు అక్కడ మా బీబీ నాంచారమ్మ వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఈమె మీ దేవుడు కాదు మా దేవుడు అని మహమ్మదీలు వాళ్ళు వచ్చి, ముస్లిమ్స్ వచ్చి వాదనకు దిగుతారు. మీ దేవుడు ఎందుకైతే ఇది మా దేవుడు, వెంకటేశ్వర స్వామి మా దేవుడు, బీబీ నాంచారం పెళ్లి చేసుకున్నాడు మా దేవుడు అని చెప్పేసి వాళ్ళు వాదన దిగుతారు ముస్లిమ్స్ వాళ్ళు. సో అలాంటివి చూడబోతున్నాం, అవన్నీ జరగబోతా ఉన్నాయి. ఇంకా అద్భుతాలు ఏంటి తిరుమలలో ఏం జరగబోతుంటాయి? తిరుమల రాబోయే రోజులు ఏం జరిగే అవకాశం ఉంది? రాబోయే సంవత్సరాలు అంటే అక్కడ అన్ని అద్భుతాలు, ఇంకా ఇది అని చెప్పండి, అన్ని మహిమలు అక్కడ చూడడము, ఆ మొసలు జరగబడము, పూజలు ఇచ్చిపోవడం చాలా జరుగుతాయి అక్కడ. ఇది గర్భగుడిలోకి అన్ని మొసలు జరగబడతాయి. సో అది కలియుగ అంతానికి అవన్నీ కూడా సంకేతాలు. సో ఇప్పుడు నా రాకముందు మనకు బనగానపల్లిలో చింత చెట్టుకు చేమంతి పూలు పూసేనాడు అంటే ఆ రాకను సూచిస్తున్నాయి. అట్లా పూసిన ఇంకా లేదు, ఇంకా జరగబోతుంది. అది ఇంకా ఎప్పుడైనా జరిగిపోతుంది కదా, సమయం లేదు అంతేగా. ఆయన చెప్పిన సంవత్సరం 5000 సంవత్సరాల తర్వాత అంటే మనకు 5033కు అంటే 5033కు కలియుగము అంటే అంగిరసనామ సంవత్సరంలో అప్పటి నుండి స్టార్ట్ అయ్యనమాట. ఇంకొకటి ఏంటంటే రాబోయే రోజుల్లో మగవాళ్ళు కొరత ఏర్పడుతుంది. ఒక మగవాడికి 10 మంది ఆడవాళ్ళు, ఆడవారికి ఆయుసు పెరిగాను మగవారికి ఆయుసు పెరిగాను మగవారికి ఆయుసు తగ్గాను కాలజ్ఞానుడు. అంటే వీళ్ళు మనము చూస్తున్నాము అంటే యుద్ధాల్లో కానీ చాలామంది అంటే యాక్సిడెంట్లో చనిపోవడము, హార్ట్ అటాక్ రావడం, ఎక్కువ మగవారి చనిపోతున్నారు. ఇంటికి యజమాని లేకపోయాను, ఎవరికి వారే యజమానులు అయ్యాను కాలజ్ఞానుడు. చాలామంది చూస్తే ఎంతోమంది లెక్కలు చూస్తే ఎక్కడ చూసినా వితంతువులు చాలా ఉన్నారు. ఇంటికి యజమానులు లేకుండా చనిపోయే వాళ్ళు ఎక్కువ మగవారే ఉన్నారు. వాళ్ళకి ఆయుష్ తక్కువ, మగవారికి ఆడవారికి ఆయుష్ ఎక్కువ. అట్లా అంటే ఒక మగవాడికి 10 మంది మోహించేది. అంటే మగవారి ఇప్పుడు యుద్ధాల్లో ఇవాళ జరిగినప్పుడు చాలామంది జనసంఖ్య నశించినప్పుడు ఆడవారి సంఖ్య పెరిగిపోతుంది, మగవారి సంఖ్య తగ్గిపోతుంది. ఒక మగవాడిని 10 మంది మోహిస్తారు అనమాట, ఎంత పడతారు. అట్లా ఆ రోజు రాబోతా ఉన్నాయి. 5-6 సంవత్సరాలు ఇవి జరగబోతుంది, అంతేగా ఎక్కువ సమయం లేదు. దీంట్లో మనకి యాక్చువల్గా మన సిద్ధాంతం ఏం చెప్పింది అంటే బ్రాహ్మలు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు అంటారు కదా. దానికి ఏదో ముఖం నుంచి పుట్టిన వాళ్ళు కొంతమంది, నడువు నుంచి పుట్టిన వాళ్ళు కొంతమంది, ఛాతి నుంచి పుట్టిన వాళ్ళు కొంతమంది, పాదాల నుంచి కొంతమంది ఎట్లా అంటారు కదా. ఇప్పుడు ఈ కలియుగాంతంలో ఈ వేరియేషన్ కూడా ఉంటుందా? కలియుగాంతంలో ఆ వేరియేషన్ ఏమి ఉండదు సార్. అది దానికి అదే వేరియేషన్ ఏమి ఉండదు, ఎవరికైనా ఒకటే. అంటే బ్రాహ్మణులు పుణ్యాత్ములు అంటుంటారు కదా. బ్రాహ్మణులు అంటే ఈ కలియుగం కాబట్టి బ్రాహ్మణులు బస్టు పట్టిపోతారని కాలజ్ఞానం చెప్పండి. అంటే బాపాలకుడు ఎందుకంటే ఇప్పుడు బ్రాహ్మణులు అంటే ఇప్పుడు స్వామివారు ఏం చేశారంటే ఒకసారి అనేక పుణ్యచేత సందర్శిస్తూ ఆ కడప నుండి బయలుదేరి పుష్పగిరి అగ్రహారం చేరుతుంటారు అనమాట. అంటే స్వామివారు బండ్లో కూర్చొని 32 మంది శిష్యులు వాళ్ళు డ్యూటీలు పట్టుకొని సిద్ధయ్య గారు ముందు పోతుంటారు. సిద్ధయ్యను మంచిగా విభూతి పెట్టుకొని, అంటే ఆయన ముస్లిము, సిద్ధయ్య శివుడు, అయితే ఆయన మహమ్మదీ ముస్లిము. ఆయన విభూతి పెట్టుకొని రుద్రాక్షలు వేసుకొని దిగుటు పట్టుకొని స్వామివారిని బండ్ల కూర్చొని వీళ్ళు పోతుంటారు. వీళ్ళు పోతుంటే పుష్పగిరి అగ్రహారం పోగానే ఆ బ్రాహ్మణులంతా వీధి అరుగుల మీద కూర్చొని ఉంటారు. కూర్చుంటే ఎవరినైనా అంటే నేను ముస్లింను, ఆ పేరు సిద్ధయ్య అంటే మరి ఆయన శ్రీ జగద్గురు సింగ్ మధ్య పోతున్న స్వాములు అని చెప్తే మరి మమ్మల్ని అవమానపరచడానికి మీరు విభూతి పెట్టుకొని మీరు రుద్రాక్షలు వేసుకొని దివిటులు పట్టుకొని ఆయన రెండో శంకరుడు అన్నట్లుగా మీరు ఈయన పట్టుకొని మా ముందే మీరు మా మామూలు ఇట్లా పోతారా ఆయన దివిటులు బట్టి అని చెప్పేసి వెళ్ళడానికి వీలు లేదని ఆపుతారు. అంతే అన్ని చెప్పినా వినరు. జ్ఞాన విజ్ఞాన సంపన్నో సంస్కృత వేద పారంగా ధర్మాత్మ చిత్త స్వేన కర్మ అన్నట్టు. అంటే మానవ జన్మంలో జన్మించిన వాడు ఎవరైనా జ్ఞాన విజ్ఞాన సంపన్నుడై వేద పారంగతున్నాడు బ్రాహ్మణుడు అని చెప్పబడినాడు. కాబట్టి బ్రాహ్మణత్వం మీకే బ్రాహ్మణత్వం, మీ బ్రాహ్మణులకు ఆదిదేవుడైనా బ్రహ్మకే ఆధిపత్యం లేదు. ఆయన విష్ణువు బొడ్డుని ఉద్భవించాడు, ఆయనకే బ్రాహ్మణత్వం లేదు, మీకు ఎక్కడి నుండి వచ్చిందని అడుగుతాడు. వీళ్ళు ఎన్ని చెప్పినా వినకపోతే ఏం చేస్తారంటే ఒకసారి ఇట్లా చూడంగానే ఆ గ్రామం ఇప్పుడు చూడంగానే ఆ గ్రామం మొత్తం తగలబడిపోతుంది. స్వామివారు తగలపోతే వాళ్ళు అప్పుడు తప్పు చేసుకొని కాళ్ళ మీద పడితే అప్పుడు బ్రహ్మ చెప్తే అప్పుడు స్వామివారు క్షమిస్తారు అనమాట. ఆ రకంగా వీళ్ళు వ్యతిరేకించడం వల్ల ఏంటంటే బ్రాహ్మణులు చెప్పిన బ్రాహ్మణులకు ఆయన కొంచెము అంటే ఆ రకంగా చెప్పడం జరిగిందన్నమాట. అంటే నా రాకముందు బ్రాహ్మణులకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉండదు. బ్రాపాల ప్రభుత్వాలు పండుకున్నాను, కాంగ్రెస్కి అధికారం రావడం అసంభవం కేంద్రంలో.
రాదు. బ్రాహ్మణ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్కి దీనికి సంబంధం ఏంటి? బ్రాహ్మణ ప్రభుత్వం అది అంటే కాశ్మీర్ పండితులు అక్కడ అది జవహర్లాల్ నెహ్రూ అంటే ఆ బ్రాహ్మణులు వ్యతిరేకించారు కాబట్టి అది చెప్పినాడు. అంటే మాలకు మంచాలు బ్రాహ్మణులకు పీటలు వేసేయరు అన్నాడు. అంటే వాళ్ళు ఉన్నత స్థితిలో ఉంటే వీళ్ళు చిన్న స్థితిలో ఉంటారు అన్నమాట. కలియుగం అని వ్యతిరేక దిశలో ఉంటాయి అన్నమాట. బ్రాహ్మణులు చెప్పిన ప్రశ్నలు ఫలించవు. కాదు, కాంగ్రెస్కి బ్రాహ్మణులకు సంబంధం ఏంటి? నెహ్రూ జమానా అయిపోయింది కదా. జమానా అయిపోయింది, అది కాంగ్రెస్ ప్రభుత్వం, అది బ్రాహ్మణుల ప్రభుత్వం. జవహర్లాల్ బీజేపీ ముస్లిందే. అంతకు ముందు అంటే జవహర్లాల్ నెహ్రూ కాశ్మీర్ అయిపోయింది. ఆ ప్రభుత్వం బ్రాహ్మణ ప్రభుత్వం పండుకొనేను, బ్రాహ్మణ ప్రభుత్వం పండుకొనేను. కాంగ్రెస్ అధికారం సెంట్రల్ లో రాదు. అంతేనా? రాదు. కాలజ్ఞానం ఉంది, చూపిస్తాను మీకు. ఆ కాలజ్ఞానం లేనే లేదు. ఈ భూమి మీద జరిగే ప్రతిదీ కూడా కాలజ్ఞానం చెప్పబడింది, రాయబడింది. బీజేపీ కంటిన్యూనా? బీజేపీ కంటిన్యూ కాదు. మనకి ఇప్పుడు ఏంటంటే ఆ ప్రభుత్వం దాంట్లో చెప్పి రాదు అంతే. అది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం అసంభవం. కూటమి వస్తుంది. కూటమి వస్తే లెక్క కాదు. నేను చెప్పేది కాంగ్రెస్ కూటమి అంటే అందరికి 10 మంది కలిసి వస్తే లెక్క కాదు. అది అదే చెప్పేది, కూటమి వస్తుంది 10 మంది కలిసి వస్తే లెక్క కాదు. ఒక్కరు సింగిల్ గా గెలిస్తే అది. సో కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో సింగిల్ గా రాదు, కాలజ్ఞానం చెప్తుంది. సో రాబోయే రోజుల్లో మరి భారతదేశం పరిస్థితి ఏంటి? భారతదేశం అగ్రరాజ్యం అయ్యినాడు అంటే 2030 చివరి నాటికి భారతదేశ ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా పోతా ఉంది. నెంబర్ 1 ఈ అమెరికా, చైనా, ఇవన్నీ రష్యా ఇవన్నీ ఉండదు. ఇప్పుడు 2030 లోపల అగ్రరాజ్యం. అంటే ఇప్పుడు రాబోయే ప్రళయాలు, భూకంపాలు, ఏదైతే యుద్ధ వాతావరణం వల్ల చాలా జనం నశిస్తుంది, ఆర్థికంగా వెనకబడిపోతారు. ఆ దేశాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మన దేశానికి వచ్చి మనకు ఏదైనా మాకు సహాయం చేయండి అనే స్థితికి ఆ దేశాలు రాబోతాం. అమెరికా కూడా భూకంపాలు, వరదలు, సునామీ, రోగాలు, వైరస్లు ఎక్కువ వస్తాయి మేడం. ఆ దేశాన్ని అల్లకల్లలో చేస్తారు. ఆ దేశాలని అల్లకల్లం అయిపోతాయి. రష్యా, చైనా, అన్ని అంతే. ఇప్పుడు అక్కడ యుద్ధం అక్కడ జరుగుతుంది, మనకు జరుగుతలేదు. అవును. కాబట్టి జననష్టం అక్కడ జరుగుతుంది. వైరస్లు అక్కడే పుడుతున్నవి. రోగాలు, భూకంపాలు, వరదలు, సునామీలు, కొన్ని దేశాలు నామరూపాలు లేకుండా పోతున్నాయి. అంతే, ఆ రకంగా జరగబోతా ఉంది. సో రాబోయే రోజుల్లో జెండర్ అంటే హిజ్రాలు అంటారు కదా, ఈ హిజ్రాలే పరిపాలన చేస్తాయి అనేది ఇది కాలజ్ఞానంలో ఉన్నాయని చెప్తారు. హిజ్రాలు పరిపాలన చేస్తే కాలజ్ఞానం ఏం లేదు. లేదు. మహిళలది ఉంది. మహిళలు రాజ్యాలు వెళ్తారనేది కాలజ్ఞానం చెప్పండి. ఇది కూడా ఉంది కదా, ఇది కూడా ఉందంటారు. హిజ్రాలు లేదు. హిజ్రాలు అనేది కాలజ్ఞానం లేదు. రాజ్యం వెళ్తారు. ఎక్కడ హిజ్రాలు, ఎక్కడ రాజ్యం వెళ్తున్నారు? ఇప్పుడు లేదు, రాబోయే రోజుల్లో లేదు. ఇప్పుడు ఏమన్నా రాజ్యాలు వెళ్తున్నారా హిజ్రాలు? కొన్ని చోట్ల ఇప్పుడు చట్టసభల్లో వాళ్ళకి కూడా స్థానం ఇచ్చారు. అవకాశం ఉండొచ్చు. రాజ్యాలు వెళ్తారనేది దాంట్లో ఏం లేదు. అంతే అవకాశం దానికి మామూలుగా ఉంటుంది, దానికి ఇబ్బంది ఏం లేదు. సో అమెరికా ప్రమాణం ఏం చెప్పారు? అమెరికా దేశం అంటే ఒక దక్షిణ అమెరికా దేశంలో ఒక భూకంపం వస్తుంది, అందులో 5 కుటుంబాల వారి మిగులుతున్నారు. ఆయన భక్తులై ఉండొచ్చు వాళ్ళు, ఆ ఫ్యామిలీస్. 5 కుటుంబాల వారి ఆ భారీ భూకంపం సంభవిస్తుంది దక్షిణ అమెరికా దేశంలో ఒక నగరంలో. అన్ని అంటే 5 కుటుంబాల వారే మిగులుతారని చెప్పిండు కాలక్రమంలో. సో భారతదేశం అగ్రరాజ్యం. భారతదేశానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ప్రపంచ దేశాలు అగ్రరాజ్యంగా నిలుస్తుంది భారతదేశం. భారతదేశం పుణ్యభూమి. పాలకులు సంబంధించి ఏం చెప్తారు కాలజ్ఞానంలో? పాలకు వచ్చి ఏది ఏమైనా మనకు 2000 అంటే నెక్స్ట్ ఎలక్షన్ అంతే. ఇప్పుడు 2024 29 లాస్ట్ ఎలక్షన్, నెక్స్ట్ ఎలక్షన్ ఉండదు. ఇంకా అవసరం లేదు. అంటే స్వయంగా దైవము వీరభోగ వసంతరాయలే ప్రపంచం 7 దీవులు ఏకచక్రం 7 బ్రహ్మాండం అంతా అంటాడు. ఎలా పోతా ఉన్నాడు ప్రపంచం. ఇంకా రాజకీయ నాయకులతో కానీ, పోలీసులతో కానీ, లాయర్లతో కానీ, డాక్టర్లతో కానీ అవసరం లేదు. ఎందుకంటే జనాభా నష్టించిన తర్వాత ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, భక్తిపరంగా ఆధ్యాత్మికంగా ఉన్నవారు కాబట్టి దైవపాలన జరగబోతున్నప్పుడు అప్పుడు ఎవరికి ఏ రోగాలు రావు. అందరూ ఆరోగ్యంతో, సుఖ సంతోషంతో, అష్టైశ్వర్యంతో, భోగభాగ్యతలు ఉంటుంది. దేనికి ఇబ్బంది ఉండదు. 2029 లాస్ట్ ఎలక్షన్ అంటారు. అంతే. తర్వాత ఎలక్షన్స్ ఉండవు అంటారు. 29 తర్వాత 29 ప్రాంతంగా ఎలక్షన్ ఉండదు. సో ఆ తర్వాత మేము కొంతమంది 30,000 రాజకీయాలు ఉంటాము, 20,000 రాజకీయాలు ఉంటాము. ముందు వెనకాల గానకున్నారు మురుకులై భూమిలో ముందు గతిని ఎరగకున్నారు. ముందు ఏం జరగబోతుందో తెలుసుకోలేకపోతాం. 30,000-40,000 రాజకీయాలు ఏముంటారు? రాజకీయాలు ఎందుకుంటాయి? ఆయన స్వయంగా రంగంలో దిగి 7 దీవులు ఏకచక్రం 7 బ్రహ్మాండం అంతా చూడు ఏడబోతున్నాడు. ప్రపంచం అంతా పాలించబోతున్నాడు ఏకచక్రగతి. ఇప్పుడు కొన్ని పట్టణాల గురించి కూడా చెప్పింది ఇది కాలజ్ఞానంలో. కావలిపట్నం, కనకపట్నం అయ్యాను ఇలా చెప్పారు. అంటే ఇప్పుడు నెల్లూరు నీటిమై నెల్లూరు నీట మారిపడుతుంది. అంటే ఇలాంటివి వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు అది జరుగుతుంది. ఇప్పుడు మొన్న విజయవాడ సేమ్ అది ఆ రకంగా జరగబోతుంది అనమాట.
నెల్లూరు మొత్తం నీళ్ళలో మునిగిపోవడం దాని గతంలో జరిగింది, మళ్ళీ అది జరగబోతా ఉంది. మళ్ళీ జన నష్టం ఎక్కువ జరుగుతుంది ఇక్కడ. ఆంధ్ర వారికి ఎక్కువ జన నష్టం ఉంది. తెలంగాణకు అంత ఎఫెక్ట్ లేదు, కానీ ఆంధ్ర మొత్తం అక్కడ అంటే సముద్రాలు నదులు చాలా దగ్గరలో ఉన్నవి. సముద్ర తీర ప్రాంతాలు, నది తీర ప్రాంతాలు ఇవన్నీ చాలా సమస్యలు ఏర్పడతాయి ఇక్కడ. హైదరాబాద్ భవిష్యత్తు గురించి కాలజ్ఞానం ఏం చెప్పారు? హైదరాబాద్ అంటే మూసీ నది ఉప్పొంగి హైదరాబాద్ పాడయ్యాడు అంటే 1908లో జరిగింది ఆల్రెడీ. 19 మూసీ నది ఉప్పొంగి దాదాపు 15,000 మంది చనిపోయినప్పుడు. ఇవన్నీ చాలా మంది చనిపోయి జరిగింది. మళ్ళీ కూడా ఉంది అంటే మూసీ నది ఎఫెక్ట్ కొంత ఉంటుంది, చాలా ఎఫెక్ట్. అదే నది తీర, నేను చెప్తాను, నది తీర ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు ఇవన్నీ జలమయం అవుతుంది. రెండే ఎక్కువ జనాభా అంటే వైరస్లు, జలప్రళయము, భూకంపాలు, వరదలు, ఈ మొత్తం అణుబాంబుల వల్ల అంటే లోకమందలి జనములంతా నీరు నిప్పు రెండు ఎక్కువ చెప్పినమాట. జనం దానివల్ల ఎక్కువ నశిస్తారు. సో హైదరాబాద్లో బంగారం అయ్యన భూములు అనేది ఉంది కదా, లేదా? ఇక అంటే బంగారం ఆల్రెడీ ఇక్కడ అంటే ఆకాశం అంటే ఇప్పుడు దాన్ని మనం ఒకప్పుడు చూసుకుంటే మనకు కోకాపేటలో 100 కోట్ల దాకా అంటే అమ్మడం జరిగింది. అప్పుడు నాకు తెలిసి ప్రపంచంలో అత్యగా అయ్యేసి 100 కోట్లు ఎకర భూమి ఎక్కడ లేదు. అంత ఆకాశం అంటట్లేదు. ఇక ముందు ఫ్యూచర్లో మాత్రం లేదు. ఇంకా రేట్లు అనేది మార్కెట్ డౌన్, రియల్ ఎస్టేట్ డౌన్, మార్కెట్లో అది చాలా ఇయర్ టు ఇయర్ డౌన్ అయిపోతుంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రళయాలు, భూకంపాలు, వరదలు, సునామీలు, కొత్త రోగాలు రావడం వల్ల ఉద్యోగాలు, కంపెనీలు మూతపడతాయి, ఉద్యోగాలు పోతాయి. ఫ్యూచర్లో అంటే ల్యాండ్ రేట్లు, భూముల రేట్లు అనేది ఇంకా తగ్గిపోతుంది అనమాట. సో రాబోయే రోజు జస్ట్ ఇంకా 2-3 సంవత్సరాల నుండి స్టార్ట్ అవుతుంది అది. కానీ డౌన్ఫాల్, ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయని మీరు అంటున్నారు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఒక పెద్ద ప్రపంచాన్ని సృష్టించబోతుంది, వేలాది లక్షలాది ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. ఉద్యోగాలు రావడం కష్టం. ఉద్యోగాలకి ఇప్పుడు మనిషి పుట్టకనే, మనిషి బతకడమే చాలా కష్టం ఉంది. ఎప్పుడు ఏం జరగబోతుందో, ఏ ప్రళయం జరగబోతుందో, ఎక్కడ భూకంపం వస్తుందో, ఎక్కడ వరదలు వస్తుందో, ఏ వైరస్ ఎక్కడ ఏ దేశాన్ని విజృంభిస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? జనం భయంతో బతుకుతారు. మనకు కరోనా వచ్చినప్పుడు ఏమైంది? అన్నీ మొత్తం ఎక్కడ వచ్చినా లాక్డౌన్ ప్రకటించారు. అంటే బయటికి వెళ్ళకుండా అయిపోయింది. అంటే అప్పుడు మొత్తం అనేక మూతపడి ఇంట్లోనే ఉన్నాం, బయటికి కూడా వెళ్ళదు. జస్ట్ రోజుకు 1 గంట మాత్రం టైం ఇచ్చేవారు, బయటికి వెళ్ళి నిత్యావసర వస్తువులు తీసుకోవాలి, మళ్ళీ లోపలికి వచ్చేసారు. అంటే అలాంటి వైరస్ వచ్చింది అనుకో, ఎక్కడ ఉద్యోగాలు చేసి ఎక్కడ పోతారు? జనం బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా పోతుంది. సో రాబోయే రోజుల్లో ఉద్యోగాలు కూడా ఉండవు. ఉద్యోగాలు అన్ని రకాలుగా మనిషి జీవనం మనిషే చాలా కష్టం ఉంది. మనసు చాలా జనసంఖ్య చాలా తగ్గిపోతుంది. జనసంఖ్య విపరీతమైన ఒకప్పుడు కాలకేంద్రం రాసినప్పుడు జనసంఖ్య 50 కోట్లు ప్రపంచ జనాభా, ఇప్పుడు 790 దాకా వచ్చేసింది. మళ్ళీ అది అంటే 2034 చివరి నాటికి అంటే 7 ఊళ్ళకు ఒక ఊరు, 7 గ్రామాలకు ఒక గ్రామం ఉన్నప్పుడు దాదాపు అంటే 600 కోట్ల జనాభా పైన నశిస్తారు. అంటే మా అప్రాక్సిమేట్లీ మనం 7 భాగాలు చేసినప్పుడు 110-120 కోట్లు మాట ప్రపంచ జనాభా 2035లో. కానీ ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుంది? 111 కోట్లు 2050 నాటికి అంటుంది. అంటే వాళ్ళకి తెలియదు, ఐడియా లేదు దానికి. ఇవి జరగబోతాయి, ఇవి రాబోతుంది, వాళ్ళకి అంచనా వేయలేకపోతున్నారు, తెలియదు. ఇప్పుడిప్పుడే శాస్త్రవేత్తలు రాబోయే కాలంలో విపరీతం జరగబోతున్నాయి, ఇవి చాలా గ్రహశకాలు భూమి ఢీకొనబోతున్నాయి, ఇప్పుడు అంచనా ఇప్పుడు వేస్తున్నారు. కానీ స్వామివారు ఎప్పుడో చెప్పారు కదా, ఆయన సృష్టిస్తున్నారు. ఆయన చెప్పడం అంటే ఆయన రాసి నేనే నా మహిమ తెలియని ద్రోహి మందలు చీమల పుట్టలు చెదల పుట్టలు మడిసినట్టు మడిసేరన్నాడు. ఆయన సృష్టిస్తున్నాడు. అట్లా సృష్టి రాసి మహిమతో కొంతమంది ఏమనుకుంటారు, అభిరామం గారు ఊహించమను, రేపేం జరుగుతుందో ఊహించుండు, అవి జరుగుతావా? జరిగినోడు చూద్దాంలే. ఇప్పుడు రేపేం జరుగుతుందో ఊహించమను. నాస్తికులు చెప్తున్నారు సభలు సమాచారం పెట్టుకొని, ఆ దేవుడు బ్రహ్మం గారు దేవుడా? మరి దేవుడు ఎవరు? కళ్ళకు కట్టినట్టు మన కళ్ళ ముందు ఆయన చెప్పిన అక్షరశతం జరుగుతున్నది. దేవుడే లేదంటే చెప్పారయ్యా, లోకాలకు ఎట్లు వచ్చారు, చెట్టు మొదలు లేకుండా పూలు కాయల పండు అవి ఎట్లా వచ్చినా చెప్పండి అయ్యా. చెట్టు అనేది ఒకటి ఉంటే పూలు కాయల పండు వస్తాయి, చెట్టు లేకుండా ఉంటే ఎలా వస్తాయి? వస్తాయి రావు కదా. దేవుడు ఉన్న కాబట్టి సృష్టి ఉంది. 84 కోట్ల జీవరాశులు, పంచభూతాలు, నవగ్రహాలు, నదులు సృష్టించాడు. సృష్టినే తప్పుపడుతున్నావు అంటే అది కలియుగం అంతే. కలియుగం అంటే కలి మాయలో చిక్కున్న దేవుడు లేడంటున్నారు. అట్లా ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే, దేవుడు నాకు చూపించు, నీలోనే దైవం ఉన్నాడు, సకల ప్రాణులు దైవమే నీ ముందు ఉన్నాడు, ఎక్కడో దైవం ఉన్నాడు అనుకోండి, చూపించమంటే నేను చూసుకోలేకపోతాం, జ్ఞానం లేదు. ఎద్దుకైనా ఏడాది తెలిపిన మనసు నడుచుకోండి చెప్పినాడు. ఏడాది చెప్తే ఎద్దైనా మనం చెప్పిన నడుచుకొని చేద్దానికి పడుతుంది. 30 ఏళ్ళు చెప్పినా మూర్ఖుడు తెలుసుకోలేడు. అలాంటి మూర్ఖులకు ఏం చెప్పి దేవుడు లేడు అంటున్నాడు. ఎలక తెలుగు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు కానీ తెలుపు కాదు అంటే దాన్ని ఏడాది సంవత్సరం ఉతికినా కానీ నలిపిగా తెలుపు. ఇలాంటి వాళ్లకు దేవుడు ఉన్నాడు అని ఎన్ని నిరాశ చూపినా వాళ్ళు అంటే నాస్తికులు అంటే దేవుడు నమ్మని వాళ్ళు, వాళ్ళకి ఎన్ని రుజువులు ఎన్ని ఆధారాలు చూపినా దేవుడు లేడంటారు. అందుకని వాళ్ళు నాస్తికులు.
సో ఇంకోటి ఏంటంటే వెంపల చెట్లకి దూటీలు వేసే జనం వెంపటి వస్తారని నిచ్చెన వేసేవాడు పుట్టిన అంటే తరానికి పొట్టివాడుగా పుడతారని అంటే ఆల్రెడీ పుట్టడం జరిగింది. చిన్న చిన్న చాలా చిన్న ఏజ్ కూడా మనం పుట్టడం జరిగింది. చాలా చిన్న అంటే 10 అంగుళాలు 15 అంగుళాలు 20 అంగుళాలు అట్లా ఉన్నారు పుట్టడం జరిగింది. అవన్నీ జరిగినాయి. అంటే అంత చిన్న అంత చిన్న హైట్లో ఉన్న వాళ్ళు కూడా పుడతారని కాలకి చెప్తారు. అంటే ఇది చెప్పడం కాదు, రాసి నేనేందో నా మహిమ ఏందో చూడంటున్నాడు, రాసి చూపిస్తుండు, రాసి ఇది జరుగుతుంది, ఇది జరగబోతుంది. ఇట్లా కాలకి ఒక సినిమా తీసేటప్పుడు ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని ఇట్లా కథా స్టోరీ తయారు చేసుకొని ఒక సినిమా మనం రెడీ చేసుకుంటాం, నటీనటులను ఎంపిక చేసుకుంటాం. ఇలాగనే ఈ కలియుగంలో ఏం జరగాలి, ఆయన అవతరించిన తర్వాత ఇక్కడ నుండి ఇంతవరకు ఏం జరగాలి, మానవుడు ఎలా పుడతాడు, ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ఉంటాడు, ఎలా చేస్తాడు, ఈ ప్రళయాలు ఏంటి, భూకంపాలు ఎప్పుడు రావాలి, వైరస్లు ఏంటి, ఏ విధంగా నష్టం అనేది రాసి ఒక స్టోరీ రాసి 2030 ఎండ్ సినిమా 2030 ఎండ్ అయిపోతుంది. అట్లా కాబట్టి ఆ రకంగా ఆయన రాసి మహిమ చూపుతున్నాడు. ఆల్రెడీ సినిమా చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. ఏంది ఆయన ఊహిస్తే అవుతుందా, ఎవరికి సాధ్యం కాదు ఊహించడం. అంటే 400 సంవత్సరాల కింద ప్రపంచం రేపు ఏం జరుగుతుందో మనం ఊహించగలుగుతామా? సాయంత్రం గంట తర్వాత ఏం జరుగుతుందో ఊహించగలుగుతామా? ఊహించలేము. మహిళలకు సంబంధించి విపరీతమైన ధోరణుల గురించి కూడా దీనిలో కాలజ్ఞానాలు చెప్పారు కదా, ఏం చెప్పారు? మహిళలకు సంబంధించి విపరీతమైనటువంటి ఆలోచనలు వాళ్ళకి, అంటే మహిళలకు సంబంధించి మహిళలపై అత్యాచారం జరగడము, అన్ని రకం మహిళలు రాజ్యాలు వెళ్తారని చెప్పిండు. తర్వాత వీళ్ళకు అంటే కట్నం కోసం వేధింపు చేసి వాళ్ళని చంపేస్తారని అట్లా చెప్పిండు. సో వాయు వరుసలు లేకుండా చూస్తాం. కలియుగంలో అన్ని వాయు వరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. అంటే పురుషులకు గౌరవం లేకుండా చేస్తారనేది ఉందా కాలజ్ఞానంలో? పురుషులకి గౌరవం లేకుండా మహిళలు వ్యవహరిస్తారు అనేది ఉందా? పురుషులకు అంటే ఇప్పుడు అన్ని రకాలుగా వస్తాయి. మన స్త్రీలను ఏ రకంగా చూసినా కానీ ఆ రకంగా కనపడుతుంది మన ఆలోచిస్తే. సో ఇవన్నీ ఇప్పుడు కాలజ్ఞానంలో మొత్తం అన్ని పొందుపరిచారని చెప్తూ అంటున్నారు కదా. ఇప్పుడు కొన్ని మార్పులు భారతదేశంలో రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతాయి అని చెప్పి కాలజ్ఞానం రాస్తుంది. అంటే ఇప్పుడు ఢిల్లీ రాజధాని ఉంది. ఢిల్లీ రాజధాని అంటే ఉత్తరాది ప్రజలు దక్షిణాదిముఖంలో ఉత్తరాయణ మందు ఆనెగొందికి చేరవచ్చెదరనుడు. అంటే ఉత్తరాది ప్రజలు అంటే క్రోధినామ సంవత్సరం, అంటే ఇది మనకు 2024లో క్రోధినామ సంవత్సరము ఉగాది నుండి మొదలుకొని 2025 ఉగాది వరకు క్రోధినామ సంవత్సరం. ఉత్తరాయణం అంటే ఉత్తరాయణము దక్షిణం 2 ఉంటాయి సంవత్సరానికి. అంటే ఉత్తరాయణం అంటే జనవరి 15 నుండి జూలై 15 వరకు ఉత్తరాయణం పుణ్యకాలం. ఇది దక్షిణం అనేది జూలై 15 నుండి జనవరి 15 వరకు దక్షిణాయనం. ఇప్పుడు దక్షిణంలో ఉన్నాము. అందుకని నేను సంకల్పం చెప్పేటప్పుడు దక్షిణాయనం అని చెప్పాను. క్రోధినామ సంవత్సరం చెప్పడం సంకల్పం చెప్పాను, దానికోసం చెప్పడం జరిగింది. ఈ వైరస్ మనం అంతా దీని దక్షిణాయనంలో ఉన్నాం అనమాట. అంటే స్వామివారు ఉత్తరాధిపతి అంటే ఢిల్లీ వారు తరలి ఆనెగొందికి చేరవచ్చెదరనుడు. ఉత్తరాయణం మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే 2024 25 మళ్ళీ జనవరి 15 నుండి ఉగాది వరకు. ఉగాది దాటాక మళ్ళీ కాదు, సంవత్సరం మారిపోతుంది. కాబట్టి ఉగాది లోపల క్రోధినామ ఢిల్లీ వారు తరలి ఆనెగొందికి అంటే కర్ణాటకలోని హంపి వద్దనున్న ఆనెగొందికి చేరుకుంటారు, అక్కడికి వస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం 24 క్రోధినామ సంవత్సరంలో జరుగుతుంది. అంటే మనకు ఇంగ్లీష్ సంవత్సరం అయితే 24 డిసెంబర్కి అయిపోతుంది. క్రోధినామ సంవత్సరం తెలుగు సంవత్సరం అయితే మనకు ఉగాది వరకు లెక్క. కాబట్టి 25 మనకు ఉగాది వరకు క్రోధినామ సంవత్సరం, 25 ఉగాది వరకు క్రోధినామ వస్తుంది. ఉగాది దాటితే మళ్ళీ కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. సో ఈ సంవత్సరం ఉత్తరాయణం అంటే ఉత్తరాయణ దక్షిణాయనం ఉన్నాం మనం, మళ్ళీ ఉత్తరాయణం జరుగుతుంది. అదే ఏదైనా కానీ ఉత్తరాయణం జరుగుతుంది అని చెప్పిండు. 2025 ఏప్రిల్ లోపల అంతే. ఇప్పుడు అక్కడ ఢిల్లీ రాజధాని ఉండదు. రాజధాని ఉన్నది తాత్కాలికంగా ఉంటుంది, ఇక్కడ రాజధాని అవుతుంది. ఎందుకంటే ఢిల్లీ అనేది మనకు ఏ రకంగా చూసుకున్నా కానీ అది అనుకూలమైన ప్రదేశం కాదు. భూకంపాలు, వరదలు, తర్వాత వాయు కాలుష్యము. వరదలు వచ్చి చాలా బీభత్సమైంది మన లాస్ట్ ఇయర్ అంటే 6 months బ్యాక్. తర్వాత వాయు కాలుష్యం, ప్రపంచంలో అత్యధిక వాయు కాలుష్యం ఢిల్లీ. తర్వాత మనకు వాటర్ చాలా ఎఫెక్ట్ ఉంది. వాటర్ మొన్న సమ్మర్లో వాటర్ సర్వీస్ చేస్తే వాటర్ సర్వీస్ చేస్తే 2000 రూపాయలు పెనాల్టీ వేసారు. అంటే వాటర్ చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. అన్ని రకాలుగా ఏ రకంగా చూసుకున్నా కానీ మనకు ఢిల్లీ అంత సురక్షితమైన రాజధాని కాదు. కానీ ఇప్పటికీ మరి ఎప్పటికో ఆలోచన చేసి సెకండ్ రాజధాని మనకు ఎక్కడో అనేది ఆలోచన చేయాలి. మరి ఎందుకు దీని మీద ఆలోచన చేయట్లేదు? ప్రపోజల్ ఉంది, ఎప్పుడుంటో ఉంది అంటారు కానీ దాని మీద సీరియస్ గా ప్రయత్నం చేయాలి. ఎప్పుడో చెప్పారు కాలజ్ఞానంలో. ఇప్పుడు కాలజ్ఞానం ఉంది, అది స్పష్టంగా చెప్తున్నా కదా. ఉత్తరాయణ మందు 2000 క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణ మందు ఢిల్లీ వారు తరలి ఆనెగొందికి చేరవచ్చేదని కాలజ్ఞానం చాలా స్పష్టంగా చెప్పబడింది. సో హంపి దగ్గర ఉన్న ఆనెగొంది, కర్ణాటక హంపి ఆనెగొంది. నేను స్పష్టంగా చెప్తున్నాను కదా. దానికి ఉత్తరాయణ రాజధాని అక్కడ కాబోతుంది. అక్కడ ఇది టెంపరీగా ఉన్నా ఇక్కడికి వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ అది మనకు అనుకూలమైన పరిస్థితి కాదు.
ఇక వైరస్ ఇప్పుడు వాయు కాలుష్యం వస్తే చాలా చాలా వాళ్ళకు హార్ట్ అటాక్ కూడా వస్తుంది, దానికి చాలా ఇబ్బంది అవుతున్నాయి, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి, రకరకాల వ్యాధులు వస్తున్నాయి. అక్కడ కారణాలు ఏమైనా సరే కారణాలు ఏమైనా వాయు కాలుష్యం పెరిగింది, ఉమ్, అక్కడ ఉంటే ఇక్కడ రావాలి, అది కారణం ఏదైనా కానీ అని చెప్పింది జరిగి తీరాల్సిందే. ఉమ్, జరగదనే సమస్య లేదు, 100% జరిగి తీరుతుంది, అందులో డౌట్ ఏమాత్రం లేదు. ఉమ్, కాలజ్ఞానం చెప్పింది ప్రతి జరిగేవి జరగ కొన్ని కూడా అట్లా ఏంటంటే జరిగేవి జరగవలసిన మిగిలి ఉంటే కన్ను మూసి తెరుసు జరిగిపోదని చెప్పాడు. వాయు ఒక క్షణకాలం జరపగలుగుతాడు, ఒక క్షణకాలం తలుచుకుంటే ఈ ప్రపంచాన్ని ఏమైనా చాలా చేయగలడు. ఉమ్, ప్రపంచం రాసి మహిమ నా మహిమ తెలియని ద్రోహి మందలు చీమల పుట్టాలు చెదల పుట్టాలు మనిషిని అన్నాడు కాలజ్ఞంలో. ఉమ్. కాబట్టి అవన్నీ మహిమ చూపిస్తున్నాం అంతే, రాసి తెలుసుకోలేకపోతున్నాం ఇంకా. సో హంపి ఎందుకని కాలజ్ఞానంలో అట్లా రాశారు? ఆయన రాసి స్వామికి అంతే, ఆయన అదే రాసి చూపిస్తున్నాడు అంతేగా. హంపి అంటే ఆయన ఏం రాసినా జరగాల్సిందే, స్వామి వారు ఇట్లా రాస్తే జరిగి తీరాల్సిందే. ఉమ్. సో కాశీ అనేది హంపి హిందువులకి- అనేది కాకతీయుల రాజధాని, ఒకప్పుడు కాకతీయుల రాజధాని కాబట్టి ఓకే. అక్కడ హంపికి అక్కడ అనుకూలమైన ప్రదేశము అది అక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఉమ్. సో హంపిలో ప్రాబ్లం ఉండదు ఉండదు కాబట్టి అక్కడ పెట్టేస్తున్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. ఆయన రాసిండు చెప్పిండు కదా, జరగాల్సిందే కదా, దానికి తిరుగులేదు అంతేగా. కాశీ అనేది పెద్ద పుణ్యక్షేత్రం హిందువులు కాశీ కదా. సో ఇప్పుడు కాశీలో గంగా కానరాకపోయేనాడు అంటే సముద్రం మనకు ఆ నది గంగా నది తీరం పడిన అనేక ప్రాజెక్టులు నిర్మించారు, ఆ వాటర్ అంతా అక్కడ పోతుంది. అంటే ఏది ఏమైనా ఆయన గంగా అక్కడ కనపడదు అవునా, కొన్ని రోజుల పాటు అంతే, కొన్ని రోజుల పాటు కొన్ని రోజుల పాటు. అది ఎప్పుడు ఆ పీరియడ్ ఏమన్నా చెప్పారా? అది ఎప్పుడైనా జరగవచ్చు. అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా అంటే సప్త సముద్రాలు నదులు బావులు జలాలు లేక నీరింకినడు దుర్రేరు నీరింకదు, మానవుని శరీరం రక్త మాంసంతో సహా ఇంకిపోతాయి, అప్పుడు భక్తులైన వారు ఒత్తులై నిలిచేరు కాలజ్ఞంలో. భక్తులైన వారు ఒత్తులై నిలిచారు. అంటే రాముడైన నేనే కృష్ణుడైన నేనే సర్వంపు నేనని తెలియండి అయ్యా, వాద భేదముల ధరలో శ్రీ వెంకటేశ్వర స్వామిని వెలిసింది నేనే 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 అంటున్నాడు. అన్నీ ఆయనే. ఇప్పుడు అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే ఆయనే కాదు, అన్ని రాముడు ఆయనే కృష్ణుడు ఆయనే వెంకటేశ్వర ఆయనే, అంతా త్రిమూర్తి అవతరం, బ్రహ్మ విష్ణు మహేశ్వర అవతరమే వీరబ్రహ్మేంద్ర స్వామి. శివుడు ఆయనే విష్ణువు ఆయనే బ్రహ్మ ఆయనే, త్రిమూర్తి అవతరమే వీరబ్రహ్మేంద్ర స్వామి. తానే సృష్టిస్తారు, ఆయన సృష్టి పాలిస్తారు, నశింపజేస్తాడు, అంతే. మూడు ఆయన అన్నమాట. సో అందుకే ఆయన చెప్పినట్టు జరగాల్సిందే కదా, దానికి తిరుగులేదు. ఆపడానికి ఎవరి వల్ల కాదు, ఆయన వాక్కు జరిగింది రాసిండు చూపిస్తున్నాడు అంతేగా. జరిగి తీరుతుంది, జరుగుతుందా చూద్దాము, జరుగుతుందా జరిగి తీరుతుంది అంతేగా. సమయం లేదు, ఇప్పుడు మొదలు పెట్టి చూసుకోమనండి అంతేగా. 2024 నుండి చూసుకోండి. అందుకని మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. అందుకని నా భక్తులేమో నా ధర్మాలు వెదజల్లుతారని చెప్పుడు, నా రాకముందు నా భక్తులు ధర్మాన్ని చక్కదిద్దుతారని. చక్కదిద్దు అంటే కాలజ్ఞానం అందరూ చెప్తాం, కాలజ్ఞానం ప్రచారం చేస్తాం. ఇప్పుడు మీరు నన్ను చేస్తున్నా అంటే స్వామివారి అనుగ్రహం, ఆయన ఆజ్ఞ, మీకు అవకాశం, మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఆ రకంగా. సో ఇలా ప్రచారం చేసినందువల్ల జరిగే నష్టం ఏమన్నా తగ్గుతుందా? ప్రచారం అంటే నా భక్తులు ప్రచారం తగ్గుతుంది. భయంతో భక్తి పెరిగిన భక్తులు రక్షింపబడేదన్నాడు. భయంతో అదే స్వామివారు చెప్పిండు, ప్రళయాలు వస్తున్నాయంట, భూకంపాలు వస్తాయి, వర్షాలు వస్తున్నాయంట, చాలా జనష్టం జరగబోతుంది, రోగాలు వస్తున్నాయి, ఆయన నమ్ముకుందాం, ఆయన పూజిస్తాం అని భయంతో భక్తి పెరిగాను, భక్తులు రక్షింపబడేదన్నాడు కాలజ్ఞనుడు. ఆ రకంగా అంటే ధర్మాన్ని చక్కగా, అధర్మంగా ఉన్నవాడు భయపడతాడు, ఈ తప్పు చేయకూడదు, చేస్తే కానీ ప్రళయాలు సృష్టిలో మనకు భూమిలో స్థానం లేదు మనం ఇప్పుడు, అప్పుడు భయంతో భక్తి పెరుగుతుంది. సో రక్షింపబడతారు. కాబట్టి ఏమంటే శతాపరాధాలు చేసినా, ఈ క్షణమైనా ఎంతటి దుర్మార్గమైనా, ఏ కులమైనా, 100 పాపాలు చేసిన శరణం శరణం స్వామి శరణం బ్రహ్మేశ్వరం వీరబ్రహ్మేంద్ర స్వామి శరణు కొడితే నేను కంటికి రెప్పలా కాపాడుతానని శపథం చేసి ఉన్నాడు. కాబట్టి ఈ క్షణమైనా తెలిసి కానీ తెలియక కానీ 100 పాపాలు చేసినా ఇప్పుడైనా శరణు కోరితే స్వామివారిని కోరితే రక్షించి తీరుతానని చెప్తున్నాడు. సో ఎక్కడ పుడతాను? నా కాలజ్ఞాన ప్రచారం చేసిన వారికి అన్న దానం కన్నా మిన్న యజ్ఞం ఫలితే కలిగాను అన్న కాలజ్ఞానం స్వామివారు. కాబట్టి ఆ రకంగా ఉంది అనమాట. ఎక్కడ పుడతారు అని చెప్పి కూడా కాలజ్ఞానంలో ఉంది. శంబల, మన హిమాలయ పర్వతం శంబల అనేది ఉన్నది, అక్కడ పుణ్యభూమి శంబల. శంబల గ్రామంలో స్వామివారు అవతరించడం జరిగింది కాలజ్ఞానం ప్రకారం. ఇప్పుడు ఉన్నారు అక్కడ శంబల. మామూలు మనసులకు స్వామివారు ఆయన 2030లో ఆనంద సంవత్సర పాల్గొన బహుళ సప్తమి శుక్రవారము మోహిని విషభాన మాకును మీకును దర్శనం అయ్యేనుడు. అంటే ఈ ప్రళయాలు భూకంపాలు వరద సునాములు అంతా అయిపోయిన తర్వాత, జననష్టం అయిపోయిన తర్వాత పుణ్యాత్మల దైవభక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. వీరభోగ వసంతాలు ఉండే క్రమం ఏంటంటే ఆ విధంగా దర్శనం ఇస్తారన్నమాట. సో శంబలలో కనిపిస్తుంది స్వామివారు. అక్కడ నుండి స్వామివారి అంతా అంటే దుష్ట చేసిన ప్రారంభించి ప్రళయాలు సృష్టిస్తున్నాడు.
కానీ ఇప్పుడు బ్రహ్మం గారు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అంటే ఇక్కడ చెప్తారు కదా కందిమల్లైపల్లి అని చెప్తారు. కందిమల్ల స్వామి సజీవ సమాధి అక్కడ, స్వామివారు అక్కడ సజీవ సమాధి చెందిండు, ఆ ధ్యానంలో ఉన్నాడు, మళ్ళీ ఆ సమాధిని పెకిలించుకొని వస్తున్నాడు. పికిలించుకుని శంబల్లో సింబల్ అంటే ఆల్రెడీ అంటే అవతార ఆయన అన్ని అక్కడ అవతరించిన ఇప్పుడు ఉన్నా కానీ ఇక్కడ ఉన్నాడు అట్లా అవతల ప్రపంచం మొదటికి దర్శనమిస్తాడు. సో ఇప్పుడు చాలా మంది స్వామీజీలు అని చెప్పి బ్రహ్మశ్రీలు అని చెప్పి పేర్లు పెట్టుకొని వస్తున్నారు కదా, మరి బూటక స్వాములు వచ్చేరయ్యా, బూడిదల మహిమతో ఇచ్చారే, బూడిదను ఇచ్చి బంగారం అదేమి మేము చెప్పండి అట. అంటే మనం చూసిన కొత్త నేనే వీరభోగస్వామి, నేనే కలికి అవుతానని, నేనే విష్ణువని, నా రాకమునికి అనేక మంది దొంగలు నా వీరభోగస్వామి చెప్పుకున్నారు, నా భక్తులైన వారు నమ్మకుండేరు రెండు కాలజ్ఞానులు. కాబట్టి అందరూ వస్తారు, రాసిన అట్లా ఆయన అంత కాలజ్ఞానం అంతే రాసి చూపిస్తున్నాడు అంతే, స్వామివారు రాసి అంత వస్తా చూపిస్తున్నాడు అంతే. సో ఇప్పుడు ఈ దొంగ స్వామీజీలు నమ్మొద్దు అని అంటారా? నమ్మొద్దు అంతే. అంటే ఈయన భక్తులు నమ్మకూడదు అంటారు ఆయన? ఈయన భక్తులు అది కాదు, అంటే ఇలాంటి వాళ్ళు వస్తారు అని జాగ్రత్త ఉండని చెప్తున్నమాట అట్లా అనమాట. బాధ గురువులే కానీ బోధ గురువులు భక్తులకు బహు కష్టాలు వచ్చానా వీరబ్రహ్మమై నేను ఆ భయం మీకెలా భక్తితో నన్ను పూజ చెయ్యండి అంటారు. గురువులు అనేవారు బాధ గురువులే, బోధ జ్ఞానం వైపు మళ్లించి జ్ఞానం వైపు తీసుకుపోయే గురువులు చాలా అరుదు. వీరబ్రహ్మ స్వామి నేను ఆ భయం మీకెందుకు, నన్ను భక్తితో పూజ చెయ్యండి అంటున్నాడు. నేను విశ్వగురు జగద్గురు, నేను నన్ను పూజించండి అంటున్నాడు. సో గోదావరి కృష్ణ ఇటు ఎప్పుడు ఈ ఎక్కువ పొంగే అవకాశం? గోదావరికి 12 రోజులు అంటే వరదలు వస్తాయి, నీళ్ళు లేకుండా ఎండిపోతుంది. మళ్ళీ వరదలు వచ్చిన తర్వాత నీళ్ళు లేకుండా ఎండిపోతుంది. మళ్ళీ అవకాశం ఎప్పుడైనా జరగచ్చు, ఛాన్స్ ఏది ఏమైనా ఈ క్రోధినామ సంవత్సరం కొని ఆనందనామ సంవత్సరంలో ఇవి జరిగి తీరుతాయి. అంటే దానికి 30 నెలల తర్వాత లేదు. 35లో దర్శనమిస్తున్నాం, 36లో కృతయుగధర్మం, నల సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి సాంద్రశి, అదే ఆషాఢ శుద్ధ పౌర్ణమి ధర్మకృతయుగమే, అదే ధర్మకృతయుగం. అంటే ధర్మం 4 పాదాలు వస్తుంది. ఈ కలియుగంలోనే కృతయుగ ధర్మం నడుస్తుంది. కలియుగంలోనే కృతయుగ ధర్మం 2034 36 నుండి 36 నల సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి ధర్మకృతయుగం, అదే సాంద్ర సింధు వేదానికి మొదలు అంటున్నాడు. సో ఈ లోపు జరగాల్సిన జరిగిపోతాయి. అవన్నీ జరిగిపోయిన తర్వాత అది కృతయుగం ధర్మం నడుస్తుంది అన్నమాట. ధర్మం 4 పాదాలు వస్తుంది. మంచి వర్షాలు, మంచి పంటలు, అందరూ ఆరోగ్యవంతులు ఉంటారు, ఎవరికి ఏ సమస్య ఉండదు. ఇలాంటిది నీళ్ళు అమ్ముకోవడము, అన్నాన్ని అమ్ముకోవడము ఇలాంటిది ఏది అవసరం, దైవ పాలన మంచి అందరూ ఆరోగ్యం ఆరోగ్యంగా జరగబోతుంది. సో మనకి కాలజ్ఞానంలో ఒక్కొక్క టెంపుల్ గురించి ఒక్కొక్క ప్రాసెస్ అని చెప్పారు కదా. అవును, ఇప్పుడు శ్రీశైలం గురించి ఒకటి చెప్పారు. శ్రీశైలం మల్లికార్జున మనసుతో మాట్లాడుతున్నాడు, ఆ విగ్రహాలన్నీ ఆడి పాడి డాన్స్ చేయబోతున్నాయని చెప్పాడు. తర్వాత కంచి కామాక్ష కన్నీరు పెట్టాను అవి మాట్లాడతాను చెప్పాడు, ఆమె స్థనాల పాలు కడతాను చెప్పాడు. అట్లా ప్రతి కంచి కామాక్షమ్మ, అల్లంపూరు జోగులాంబ అంట కన్నీరు కారణం ఆమె స్తనాపాలను, జన్నవాడ కామాక్షమ్మ మనసుతో మాట్లాడిపోయాను అన్నాడు. ఇవన్నీ స్వామివారు చెప్పింది మనం స్పష్టంగా కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు. అవన్నీ జరిగి తిరగబోతున్నాయి. అంటే దేవతలు చాలామంది విగ్రహారాధన చేయకూడదు, విగ్రహాన పాపం అంటారు. విగ్రహాలు మాట్లాడుతున్నాయి, డ్యాన్స్ చేసి మహిమలు చూపిస్తున్నాయి, కానీ వాళ్ళు తెలియక ఇవన్నీ. సో విగ్రహాలు ఆకాశము ఎర్రనవును 6 మతములు ఒకట, అన్ని మతాలు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఆచరిస్తాయి. ఇదే అక్కడిక్కడ తెచ్చిపోతే అప్పుడు ఆకాశం ఎర్రనవును 6 మతములు ఒక్కటవును, లోకమందలి జనములంతా నీరు నిప్పున మునిగిపోయారు అన్నాడు కాలజ్ఞంలో. అప్పుడు తెలుసుకుంటారు, అదే స్వామివారి మహిమలు ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోతాయి, అప్పుడు అసలైన దేవుడు ఈయనని చెప్పేసి అందరూ సనాతన ధర్మాన్ని ఆచరిస్తారు. అసలు హిందూ మతం లేదంటారు కొంతమంది. ఎవరు లేరంటారు? తెలియక వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు, కలిగి మాయలో ఉన్నారు. ఉండేది రెండే రెండు, ఒకటి క్రిస్టియన్ మతం, రెండోది ఏమో అది కలిగి. వాళ్ళ చరిత్ర ఏంది? 2024 సంవత్సరాల చరిత్ర, యుగాల చరిత్ర సనాతన కలియుగం. గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, రేపు ఎప్పుడు ఉంటుంది మరి సనాతన ధర్మం. మరి ఇప్పుడు వీళ్ళు లేదు అంటారు మనకి. అంటే ఇప్పుడు మనం ఉన్న దేవస్థానంలో అన్ని దేవాలయాల్లో దేవుళ్ళు మహిమల విగ్రహాలు మాట్లాడబోతున్నాయి, డ్యాన్స్ చేయబోతున్నాయి, యాగాంటి నంది సంతకంత పెరుగుతున్నాడు, మాట్లాడబోతున్నాడు. మరి వాళ్ళ విగ్రహాలు మాట్లాడుతున్నాయి. చెప్పండి మరి, చూపించండి ఇక్కడ ఏం మాట. మనం కాలజ్ఞానంలో మనం ఏ టెంపుల్ ఏ యొక్క మహిమలు చూపించబోతున్నాం ముందుగానే చెప్తున్నాం. కలియుగం వీరభోగ సందర్శనం ముందుగా డేట్ సంవత్సరం చెప్తున్నాం. వాళ్ళు చెప్పండి మరి, వాళ్ళు ఏం మహిమలు చెప్పండి, చూపించండి మరి. అసలు పూర్వ జన్మాలు మళ్ళీ పుట్టడం సావడం అనేది ఉండదు అని చెప్తున్నారు. ఉన్నాయి మరి, వచ్చే జన్మ కూడా, గత జన్మ ఈ జన్మ ఉన్నాయి, ఉన్న జన్మలు ఉన్నాయి అని సనాతన ధర్మం చెప్తుంది. అవును, కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే క్రిస్టియన్స్ కానీ వాళ్ళ ధర్మం కాదు, మన సనాతన ధర్మం మనది నుంచి అవ్వాలి, కానీ వాళ్ళ ధర్మం మనకు అవసరం లేదు.
అవసరం లేదు. కానీ వాళ్ళు ఏంటంటే అసలు హిందూ మతమే లేదు, సనాతన ధర్మం లేదు, వాళ్ళ ఏ ధర్మం వాళ్ళ చరిత్ర చెప్పండి. ఇదేదో కొంతమంది కావాలని కొంతమంది కోసం ఇప్పుడు పుట్టించింది అని అంటారు. మనము ఇప్పుడు హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి చెప్తున్నాము స్పష్టంగా, ఏం జరగబోతుందో, ఏ దేవాల్లో ఏ మహిమలు చూపబోతున్నారు, ఏం రాబోయే కాలంలో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, కృతజ్ఞతనం ఎప్పుడు జరగబోతా ఉంది, వీరభగవంత కలికి అవతారం ఎప్పుడు రాబోతుండు, స్పష్టంగా చెప్తున్నాం. మళ్ళీ వాళ్ళు చెప్పండి ఏముందో వాళ్ళ గ్రంథం చెప్పండి. వాళ్ళ చరిత్ర 2000 చరిత్ర, కలియుగ చరిత్ర. ఈ కలియుగంలోనే అంటే శాఖోపశాఖగా విడిపోయినమాట. ఈ సనాతన ధర్మం నుండి ఒక చెట్టు నుండి కొమ్మలు విడిపోయినాయి. ఆకాశము ఎర్రను 6 మతాలు ఒక్కటవును. అన్ని నదులు కలిసి ఒక సముద్రం కలిసినట్టు ఈ చిన్న పెద్ద కలిసి అన్ని మన హిందూ ధర్మాన్ని ఆచరిస్తాయి. త్వరలో 34 లోపలనే త్వరలో అంటే గేమ్ అంతే. అప్పుడు తెలుసుకుంటాం అంతేగా. అప్పుడు దాకా నడుస్తుండే. సో ఇంకోటి ఏంటంటే ఏనుగుకి పంది పుట్టాను అనేది అవన్నీ జరిగిపోయినాయి సార్, జరిగిపోయినాయి. ఏనుగు కడుపున పంది పుట్టాను, పందికి కడుపున ఏనుగు పుట్టాను, వేప చెట్టుకు అమృతం కారాను, ఇవన్నీ జరిగిపోయినాయి. ఎప్పుడో జరిగిపోయినాయి, ఎన్నోసార్లు జరిగాయి, ఒక్కసారి కాదు చాలాసార్లు జరిగాయి. ఏది పందికి ఏనుగు, పంది పడుకున్న ఏనుగు, పంది కడుపున ఏనుగు పుట్టాను అంటే ఏనుగు ఆకారంలో ఉండి దంతాలుండి అవి మొత్తం చాలాసార్లు జరిగిపోయింది. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, చాలాసార్లు జరిగింది. గోవు విషయంలో కూడా చెప్పినట్లు ఆవు కడుపున మనుషుడు పుట్టాడు, మనసుతో తర్కవాదం చేసాడు అన్నాడు కాలజ్ఞుడు. అది జరిగిందా? జరుగుతుంది, జరగవలసింది, భవిష్యత్తు వాక్యం జరిగి తీరుతుంది. ఇది ఆవు కడుపున మనిషి పుట్టాడు, మనసుతో తర్కవాదం చేస్తాడు. ఇది ఆవా పుట్టినట్టు మనిషి ఎట్లా. సో ఇవన్నీ జరగవలసిన భవిష్యత్తు వాక్యాలు ఇవన్నీ 34 లోపు జరుగుతాయి. ఇవన్నీ సందేహం లేదు, అందులో ఏం మాత్రం డౌట్ పడాల్సిన అవసరం లేదు. అందుకని మనము స్పష్టంగా చెప్పడం జరిగింది. కలియుగానికి వీళ్ళు కీర్తిశకానికి 44 చాలామంది కలియుగం ప్రమాణము 4,32,000 సంవత్సరాలు, ఇప్పుడు జరుగుతుంది 5,000 సంవత్సరాలు. ఇప్పుడే ఇక్కడ వస్తాడు, ఇంకా చాలా ఉంది. వీరభోగవసంత ఇప్పుడు కలియుగం అంతా చాలా ఉంది, ఇప్పుడే వస్తున్నా చెప్తున్నా చాలా మంది తెలియదు. అవును, చాలా మంది అదే చెప్తారు, తెలియదు. 5,000 సంవత్సరాలు నేను వస్తున్నా అవతారం ఇచ్చిండు, గంట కొట్టి మనం గంట వాయి చెప్పగలము. సో ఇప్పుడు ఇక రాబోయే రోజుల్లో ఇక ఈ ఎన్నికలు, పరిపాలకులు, పాలకులు ఇవన్నీ ఉండవు. 29 లాస్ట్ ఎండింగ్. 29 అంటే మనకి ఇప్పుడు 29 ఎలక్షన్ జరిగితే 29 మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ ఇయర్లో ఉంటుంది. 29 లాస్ట్ అంతే. 32, 34 మళ్ళీ ఎలక్షన్ అనేది ఉంటుంది. అయితే లాస్ట్ అనుకోండి, అంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అధికారం ఉంటారు. 29 లెక్కేసి 5 సంవత్సరాలు ఎంత అవుతుంది, 33 వరకు ఉంటారు అధికారం. 30 ఇంకా తర్వాత నరేంద్ర మోడీ గారు చాలా సందర్భాల్లో నేను దేవుడితో మాట్లాడతానని చెప్పేసి అంటున్నాను. ఆయన దైవ స్వరూపం అనేది ఆయన ఫీలింగ్ కూడా అప్పుడప్పుడు వ్యక్తం చేస్తారు. ఉండొచ్చు. అదేమన్నా కాలజ్ఞానంలో చెప్పారా నరేంద్ర మోడీ? ఇదేమన్నా ఏం లేదు, కాలజ్ఞానం ఏం లేదు. ఆయన అదే దేవుడితో మాట్లాడాలని చెప్తుంటాడు. ఉండొచ్చు, మాట్లాడుండొచ్చు. సో ఆయనే పర్మనెంట్ రూల్ చేయటం. పర్మనెంట్ రూల్ అని నేను చెప్తాను. 2014 ఎండ్ అయిపోయిన తర్వాత పర్మనెంట్ రూల్ అంటే భక్తిపరంగా ఉన్న వరకు ఆ స్వామి దైవ పాలన జరగబోతా ఉంది. ఇంకా వీరభోగవసంతలు వచ్చి ప్రపంచం 7 దీవులు ఏకచక్రం ఎగులుతాను బ్రహ్మాండం అంత అంటాడు. ఇంకా పర్మనెంట్ రూల్ ఎలా అవుతుంది? 29 లాస్ట్ ఎలక్షన్, 34 వరకు అధికారులు ఉంటారు. తర్వాత ఇంకా ఈ రాజకీయ నాయకులతో అవసరమే లేదు. ఏమొస్తుంది? దైవమే పాలిస్తుంది. దైవమే వచ్చి భూమికి వచ్చినప్పుడు వీళ్ళతో అవసరమే ఉంది. అంటే ఆయన ఏమంటాడంటే దైవంతో సంభూతుడు అనుకుంటున్నాడు కదా ఆయన. అవును, సంభూతుడు అయితే వీరభోగ వసంతరాయలు గారి రూపంలో తనే ఉన్నాడని. వీరభోగ వసంతరాలు నరేంద్ర మోడీ అంటారా మీరు? నేను ఆ మాట ఆయన అప్పుడప్పుడు దైవంతో సంభూతుడే అని అంటారు. ఇప్పుడు ఆయన భక్తులు ఏమంటారు, కొంతమంది అన్ని రూపాలు ఆయనేనని చెప్తుంటారు. ఆయన భక్తులు ఎవరి భక్తులు? మోడీ భక్తులు. మోడీకి భక్తులు, భగవంతుడు ఆయన భక్తులు ఉన్నారు కదా మోడీకి. అయ్యో లేదు, మీరు అనుకో రాజకీయ అభిమానులు ఉండొచ్చు, ఆయన గౌరవించి చెప్తే ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు అభిమానులు ఉండొచ్చు, చేయొచ్చు. కానీ ఆయనకే కదా అభిమానులు అందరూ ఉంటారు. భక్తులు అంటే భగవంతునికి భక్తులు ఉంటారు, కానీ మనిషికి భక్తులు ఎలా ఉంటారు? ఆయన అటు భావిస్తున్నాడు భగవంతుడు. సో ఆయన నరేంద్ర మోడీ ఈ మన బండి సంజయ్ గారు అన్నారు కండి నా దేవుడు అని, వాళ్ళ అభిమానంతో అంటున్నారు. దేవుడు అంటే దేవుడు కాదు చెప్పేది అదే. ఇప్పుడు ఆయన కొంతమంది దేవుడు వాళ్ళు దేవుని రూపంలో చూసుకుంటున్నారు ఆయన, అంతే ఆ రకంగా అట్లా అనమాట. సో ఇంకా ప్రత్యేకమైనటువంటి ఇప్పటి వరకు మీరు ఎక్కడ బయట పెట్టినటువంటి మార్పులు ఏం జరగబోతున్నాయి రాబోయే రోజుల్లో భారతదేశంలో ప్రత్యేకించి? ఒక భారతదేశం అని చెప్పడానికి కాదు, కానీ ఏది ఏమైనా అంటే రాబోయే కాలంలో ఈ జన నష్టం ఎక్కువ జరగబోతుంది. ప్రళయాలు, భూకంపాలు, వరదలు, సునామీలు, ఎటు చూసినా బీభత్సం. ప్రపంచం ఏం జరగబోతుంది అనేది ఎవరికి ఊహించని తరం కాదు. ఇప్పుడు మామూలు వర్షాలు పడవు, గంటలోనే ఊళ్ళ గ్రామాలు కొట్టుకుపోయిన వర్షాలు పడతాయి, తుఫాన్లు వస్తాయి, విపరీతమైన ఎండలు. ఇప్పుడు 53 అంటే అబ్బా ఇంత ఎండ అంటాం. రాబోయే 60, 65 డిగ్రీలు కూడా 70 డిగ్రీలు దాటే అవకాశాలు ఉంది.
సూర్యుడు ఉగ్రరూపంగా వస్తాడు. ఆ వేడికి మానవ శరీర రక్త మాంసం కూడా ఇంకిపోతాడు. ప్రపంచం మొత్తం చుక్క నీరు కూడా ఉండదు. సముద్రాలు, నదులు, బావులు, చెరువులు, జలాలు లేక నీరింకిపోయాను కాలజ్ఞానం. కాబట్టి ఆ రకంగా ఆ వేడికి అగ్నివర్షం కురుస్తుంది. హంపి విరూపాక్షి 2 ఊళ్ళ మధ్య అగ్నివర్షం కురుస్తుందని చెప్పిన కాలజ్ఞానంలో. హంపి అంటే కర్ణాటక, మనం ఇప్పుడు రాజధాని ఎక్కడ అవుతుంది, అక్కడ ఆ ప్రాంతంలో హంపి విరూపాక్షి పక్కపక్కన 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఈ 2 ఊళ్ళ మధ్యన అగ్నివర్షం కురుస్తుందని చెప్పిన కాలజ్ఞానం. అన్ని ఈ 10 సంవత్సరాలు మ్యాక్సిమం మొత్తం అంతేగా, మ్యాక్సిమం కాదు, టోటల్గా 34 లోపల జరిగి తీరుతాయి. సో ఇది భూమి మీద యమదూతలు తిరుగుతారు. ఇవన్నీ ఏంటి? యమదూత నాటేమంటే ఇప్పుడు ఇవి సృష్టించినప్పుడు జనాభా నచ్చినప్పుడు యమదూతలకు అంటే బ్రహ్మకు సృష్టించే పని తగ్గిపోతుంది, యమదూతలకు పనిభారం అయ్యేనాడు. పనిభారం అంటే చనిపోయే సంఖ్య పెరిగిపోతుంది, లక్షల కోట్లలో ఉంటుంది. వారి తక్కువ తగ్గిపోతుంది. బ్రహ్మదేవుని అంటే ఆయన సృష్టికర్త, సృష్టించే వారికి పని లేక పనిభారం కలిగి ఉంటాడు. వాళ్ళకి యమునికి ఏమో పనిభారం ఎక్కువవుతుంది. అంటే నశించిపోయేవారు, చనిపోయేవారి సంఖ్య కోట్లలో ఉంటుంది. అంటే శివదూతలు కనపడరా? యమదూతలు అంటే ఇప్పుడు శివదూతలు కనపడరా? అది. సో యమదూతలు అంటే కరాళ నృత్యం చేస్తారన్నమాట. ఇంకా చావు నృత్యం చేస్తుంది అంటారు రాబోయే రోజుల్లో. చచ్చిన వాడికి ఏడ్చేవాడు లేకపోయేనాడు కాలజ్ఞనుడు. అంటే ప్రళయాలు, భూకంపాలు, వరదలు, సునామీలు, వైరస్ వచ్చినప్పుడు అందరూ ఊళ్ళు గ్రామాలు కొట్టుకుపోతే చచ్చిపోయిన వాడికి ఏడ్చేవాడు కూడా ఉన్నాడు. అంటే ఊళ్ళు మునిగిపోయినప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, కొన్ని ఊరు ఉంది, ఆ ఊరు మొత్తం మునిగిపోయినప్పుడు మొన్న జరిగిన న్యూపి గినాలో తర్వాత కొండ చెరువులు పడి ఒక గ్రామం మొత్తం 2000 మంది చచ్చిపోయారు. చచ్చిపోయినప్పుడు వాళ్ళ బంధువులు కానీ, ఫ్రెండ్స్, స్నేహితులు కానీ, పక్క వాళ్ళు కానీ ఏడ్చడానికి లేరు. చచ్చిన వాడికి ఏడ్చేవాడు లేకపోయాడు. ఒక గోతికి పట్టనంత మందిని పూర్తి చేయరన్నాడు. మనకు సునామీ వచ్చినప్పుడు చాలామంది లక్షల్లో చనిపోయినప్పుడు ఏం చేసినంటే ట్రాక్టర్లు తీసుకొచ్చి పెద్ద జేసీబీ తవ్వి ఒక గోతికి పట్టనంత 500 మంది 200 మంది పూడ్చడం జరిగింది. ఈవెన్ మనకు కరోనా టైంలో కూడా అదే జరిగింది. ట్రాక్టర్తో తీసుకుపోయి జేసీబీ తవ్వి అలా పూడ్చిపెట్టడం జరిగింది. ఒక గోతికి పట్టనంత మందిని పూడ్చారు. ఆయన చెప్పిన అక్షరసత్యంగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ల గురించి ఏం చెప్పారు రాబోయే రోజుల్లో? వైద్య నిపుణులు లేని వాదులు పెంచి పెద్ద మొత్తంలో డబ్బు గుంజేరైనాడు. మనం చూస్తున్నాం. చిన్నదానికి అవసరం ఉన్నా, ఏదైనా కడుపు వచ్చింది, జ్వరం వచ్చింది, ఏదైనా వస్తే అన్ని ఎక్స్రేలు తీయాలి, అవి తీయాలి, మొత్తం లేని అన్ని రకాల టెస్ట్ చేసి లక్షల్లో గుంస్తుంది. ఇప్పుడు మనం కరోనా వచ్చినప్పుడు చిన్న వైరస్, అది చిన్నది ఒక టాబ్లెట్ వేసుకుంటే పోయేదానికి లక్షల కోట్లు కూడా వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. పేపర్లో, టీవీలో చదవడం జరిగింది. మనం అంటే చిన్నదానికి ఒక టాబ్లెట్ వేసుకుపోయేదానికి వైరస్ను వాళ్ళు ట్రీట్మెంట్ చేసి అక్కడ పెట్టుకొని ఆఖరికి చనిపోయిన శవానికి కూడా డబ్బులు గుంజారు. వైద్య నిపుణులు ఇలా లేని వాదులను పెంచి ఉన్నట్లు పెద్ద మొత్తంలో డబ్బు గుంజేరాయనాడు. అంటే అందరూ అలా ఉండరని కాదు, ఈ సమాజంలో జరుగుతుంది, కలియుగంలో చాలా ఆ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ కుబేర్ల గురించి ఏం చెప్పారు కాలజ్ఞానంలో? కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళే కొంతమందే ఉంటున్నారు కదా. అవును, వాళ్ళ గురించి. ఇక ధనవంతుడు అంటే ఇప్పుడు కుబేర్ల గురించి బీదా ధనవంతుడు ఒక్కడే రోజు కూడా రాబోతుంది. ఇప్పుడు వీళ్ళంతా ఏదో డబ్బులు కోట్లు సంపాదించుకొని దేనికి ఏం చేసుకుంటుంది? మనిషికి ఎంత కావాలో అంతవరకు. కానీ 100 కోట్లు 1000 కోట్లు స్కాములు, కుంభకోణం వేసి అది మరి దేనికి ఉపయోగపడకుండా వాళ్ళ దగ్గర ఉంటుంది. దానివల్ల ఉపయోగం లేదు. సో రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు చాలా ఉపద్రవాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవకాశాలు కాదు, చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే స్వామివారి కాలజ్ఞంలో అనేక సార్లు స్పష్టంగా ఏ ఏరియాలో ఉపద్రవాలు వస్తాయి, ఆ ఏరియాలో ఎక్కువగా అంటే తినే తిండి లేకుండా బియ్యం ధర చాలా పెరుగుతాయి. కాబట్టి ఈ ముందుగానే అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు ముందుగా ఆలోచించి ఆహార ధాన్యాలను అంటే సురక్షిత ప్రాంతాలలో నిల్వ చేసుకోవడం ఉత్తమం. ఏది ఎన్ని చెప్పినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరిగి తీరుతాయి. అందులో అనుమానం లేదు. మనం చెప్పాడు కదా అని చెప్పేసి ఆహారాన్ని నిల్వ చేసుకొని మన పక్క రాష్ట్రంలో ఆడబెట్టుకున్నా కానీ అది రూపాయికి చిట్టడం, అవి జరిగి తీరాల్సిందే. ఎన్ని చెప్పినా, ఎన్ని చేసినా ఆ కాలజ్ఞానం జరిగి తీరుతుంది. అందులో సందేహం ఏమాత్రం లేనేలేదు. సైంటిఫిక్గా కూడా ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఇది సిస్మిక్ జోన్ అంటే భూకంప జోన్లో ఉంది అంటున్నారు. అవును. సో భూకంపాలు అవకాశం ఉంది హైదరాబాద్ అంటే ఒక హైదరాబాద్ అని కాదు, కానీ భూకంపాలు అనేది ఇక్కడే జరుగుతాయి. హైదరాబాద్ మనకు తక్కువ ఉంది, అంత తక్కువ ఉంది అంత. కానీ మూసీ నది ఎఫెక్ట్ హైదరాబాద్ కూడా ఉంది అన్నమాట. రాబోయే రోజు మనకంటే మన హైదరాబాద్ నగరానికి చాలా దూరంలో నదులు కానీ, ఈ సముద్రాలు కానీ చాలా మనకు దాదాపు 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎక్కడ లేదు. మన కృష్ణానది తీసుకుంటే మనకు 150 కిలోమీటర్ దూరంలో మనకుంది. ఇప్పుడు ఇది గోదావరి నది కూడా అంత దగ్గర ఏం లేదు, అన్ని దూరంగా ఉన్నాయి. మనకు ఒకటి ఎఫెక్ట్ అంటే
అది మూసీ నది ఎఫెక్ట్ ఉంది. ఆ మూసీ వరదలు వచ్చినప్పుడు ఆ తీర ప్రాంతాలకు వాళ్ళకి ఎఫెక్ట్ అది. మన రీసెంట్గా జరిగినప్పుడు మామూలుగా ఇది ఏంటంటే ఇప్పుడు చెరువులు కబ్జాలు అయిపోతున్నవి, ఇవన్నీ కబ్జా చేయడం వల్ల ఆ అనవసరం అంటే వాళ్ళు మొత్తాన్ని అంటే చెరువులను ఈ యొక్క మూసీ నదుల దగ్గర ఆంచుకొని వాళ్ళు అంటే ఆ రకంగా చేయడం వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. సో ఇప్పుడు అక్కడ చూసుకుంటే కనుక ఇది మీరు చెప్పిన హంపి రెండో రాజధాని అన్నారు, అక్కడేమో మళ్ళీ ఉపద్రవం ఉందని చెప్తున్నారు. మళ్ళీ మీరు హంపి విరిగిపోయిన 2 మంది అగ్నివర్షం కురుస్తారు, అగ్నివర్షం కురుస్తుంది, ఎక్కడ నష్టం జరుగుతుంది అంతే. ఆ రెండుల మధ్య అగ్నివర్షం కురుస్తుంది చెప్పండి. ఇప్పుడు బనగానపల్లి ఉంది, బనగానపల్లి ఆయన స్వామివారి కాలజ్ఞానం రాసింది, స్వామివారి గోవులం కాసి అక్కడ ఆ గుహలో స్వామివారి కూర్చొని కాలజ్ఞానం రాసిన చేయడం జరిగింది. అవును, దానికి ఏదో విశిష్టత చెప్పారు కదా. దానికి విశిష్టత అంటే జుర్రేరు అంటే సముద్రం మొత్తం అంటే ప్రపంచం మొత్తం చుక్క నీరు లేకపోతే ఆ జుర్రేరు బనగానపల్లిలో జుర్రేరు నీరు ఇంకా అని చెప్తున్నాడు. అక్కడ నీళ్లు ఉంటాయి అంటున్నాడు. సో ప్రపంచం ఎటు పోయినా ప్రపంచం అంటే అది మొత్తం చుక్క సముద్రాలు కూడా ఎండిపోతాయి. నదులు, బావులు, సముద్రం మొత్తం చుక్క నీళ్ళలోకి వెళ్ళిపోతాయి. కానీ బనగానపల్లిలో జుర్రేరు నీరు ఇంకా అక్కడ నీళ్లు ఉంటాయి. సో ప్రపంచం మొత్తం అక్కడికి వచ్చి తాగాలంటారా? అట్లా కాదు, అక్కడ నీళ్ళు ఉంటాయని చెప్తున్నాడు. అక్కడ నీళ్ళు చెప్తున్నాడు, ప్రపంచం అంతా నీళ్ళు లేకుండా చేస్తున్నాడు. సో అది వెలిగిపోతుంది అంటే భక్తి పరంగా అప్పుడు కూడా భక్తులు కాని వారు అప్పుడు అంటే జనం రకరకాలుగా నశించాలి కాబట్టి అట్లా రకరకాలుగా చేపిస్తున్నమాట. అక్కడ నీళ్లు లేకుండా చేయడం వల్ల అది అనమాట. ఇప్పుడు కందిమల్లాయపల్లి, ఆ బనగానపల్లి అవి కందిమల్లాయపల్లి నా రాకముందు కందిమల్లాయపల్లి పన్నెండవ పట్టణం అయితే చెప్పాను. అంటే ఈ ప్రళయాలు, భూకంపాలు వదిలి వచ్చినప్పుడు భక్తిపరంగా ఉన్న వాళ్ళందరూ అంటే వాళ్ళకి శక్తినిచ్చి అందరూ అక్కడికి వెళ్తారు, అక్కడ ఇల్లు కట్టుకోవడం, ఆ రకంగా పన్నెండవ పట్టణం అయిపోతుంది. ఇంకా ఇప్పుడు రాబోయే కాలంలో వేగంగా జరిగిపోతాయి. ఇంకా ఇప్పుడు జరిగినప్పుడు చూసి అరే స్వామివారి మహిమలు తెలుసుకొని అంతా అక్కడ ఆల్రెడీ కొనిపెట్టుకుంటారు. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏముంది, 2 నెలల రోజులు కడుతున్నారు రెడీమేడ్. 2 నెలలు పెద్ద సమస్య ఏం కాదు, జరిగిపోతాయి. రాబోయే రోజుల్లో అక్కడ బనగానపల్లి పన్నెండవ పట్టణం అయితే 2034 వరకు. సో అక్కడ కొంచెం పుణ్యాత్ములు ఉంటారు, పుణ్యాత్మ ఉంటారు అంతే కదా. అంతే మీరు చెప్పారు అంతే. 12 భక్తులైన వారు అక్కడ చేరుకుంటారు. నా భక్తులైన వారు 50 మంది కందిమల్లాయపల్లి చేరుకుంటారని చెప్పిండు. నా భక్తులు 50 మంది కందిమల్లాయపల్లి చేరుకుంటారు, అప్పుడు పన్నెండవ పట్టణం అవుతుంది. సో ఇప్పుడు మొత్తం అంతా 2034 అంతే కదా. 2034లో స్వామివారి అంటే కలిగాంతం అది. బాగుగా ఆనంద సంవత్సరం నాగమల్య రీతిగా నరలంతా చచ్చేడు యోగం ఇక ముందు వచ్చాను తెలియండి. అంటే ఆనంద సంవత్సరం 2034 ఆ సంవత్సరంలో నరులంతా చచ్చిపోయే రాబోతుంది అంటున్నాడు. గోవులు సంతతి పెరిగిద్ది అని చెప్పి అట్లా ఉందా? గోవుల సంతతి పెరగట్లేదు, తగ్గుతుంది కాదు. ఈ యుగాంతం తర్వాత మళ్ళీ మామూలుగా కృతయుగ ధర్మంలో అన్ని మామూలు అయిపోతుంది ఇంకా మళ్ళీ అది. సో ఈ మొత్తం సృష్టి అనేది కొత్తది మనకి చూడబోతా ఉన్నాం. ఇది 2034. సో ఈ లోపు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే టెక్నాలజీ ఉండదు, మొబైల్స్ ఉండవు, ల్యాప్టాప్లు ఉండవు, ఇవన్నీ ఏవి పనిచేయవు అంతే. పనిచేయదు అంతే, ఇంకా స్తంభించిపోతాయి అంతే. ఇంకా టెక్నాలజీ ఏమి ఉండదు, శాటిలైట్ ఇవన్నీ ఏం పనిచేయదు. టీవీలు, రేడియోలు ఇవన్నీ ఏమి ఉండదు. మొబైల్స్ కూడా ఏం పనిచేయవు. ఈ సినిమాలో లాగా మొత్తం స్తంభించిపోతుంది ఒక్కసారిగా అంతే, మొత్తం మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది అంతే, ఫ్రెష్గా అంతే. ఇంకా కాలజ్ఞానంలో 6 ఏళ్ల పాపకు ఒక మగబిడ్డ పుట్టినడు, 6 సంవత్సరాల పాపకు మగబిడ్డ పుట్టడం అనేది అసంభవం. అంటే ఇప్పుడు అంటే సృష్టికి విరుద్ధమైనప్పుడు నేనేందో నా మహిమ ఏందో చూడంటాడు. మామూలుగా అయితే ఆ 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఆమె పెద్ద మనిషి కావడము, తర్వాత 20 సంవత్సరాలు పెళ్ళి అయితేనే పిల్లలు పుట్ట జరుగుతుంది. 6 సంవత్సరాల పాప అనేది అది మన సృష్టి ధర్మానికి విరుద్ధమైన మహిమను కూడా చూపిస్తున్నాడు. నేనేందో నా మహిమ ఏందో నా తమాషను చూడని ఆయన చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆవు కడుపున మనిషి పుట్టిన అనేది విరుద్ధమైనది. ఆవు కట్టిన మనిషి పుట్టడం ఏంది? అలాంటివి కూడా అంటే రాసి మహిమ చూపిస్తున్నాడు. పంది కడుపున ఏనుగు పుట్టేను అన్నాడు. పంది ఏ సైజులో ఉంటుంది, మన ఏనుగు ఏ సైజులో ఉంటుంది, అవి రెండు కలిసే అవకాశమే లేదు. మరి పంది కడుపున ఏనుగు పుట్టిందంటే అట్లా చూపిస్తున్నట్టు ఆ మహిమలు ఆ విధంగా అనమాట, సృష్టికి విధంగా. సో హంపిలో హనుమాన్ హంపిలో ఉన్న ఆంజనేయ స్వామి అలిసి మూలిగైనా ఆ మూలుగు విన్నవారు నీలిగి చచ్చేరాయన కాలజ్ఞుడు. ఆ హంపిలో ఆంజనేయ స్వామి మూలుగితే ఆ మూలుగు విన్నవారు నీలిగి చచ్చిపోతారంట. అది భవిష్యత్తు వాక్యం అట్లా రాసిన స్వామివారు, అట్లా రాసి యాగంటి నందిస్తాడు అంటే ఆ మహిమలు చూపబోతున్నారు. ఆంజనేయ స్వామి 7 ప్రమాణం అంతా హైట్ పెరుగుతాడట. ఆ రకంగా అంటే ఆ రకంగా మహిమలు ఒక్కొక్కది ఏముంది ఒక మహిమ చూపిస్తున్నట్ల.
అందరి జాతకాలు అంటే నది నద్దం పుట్టుక తెలుసు, సప్త సముద్రం పుట్టుక తెలుసు, నా పుట్టుక నామ తెలుసు, అందరి దేవతల పుట్టుక తెలుసు, నా పుట్టుక నా మహిమ ఏ దేవుడు ఎరగడు, అందరికి నేనే సమానం, నాకు సమానమైన దేవుడు, నాకు మించిన దేవుడు అంటున్నాడు. కాబట్టి కాలజ్ఞానం రాసిండు, నాకు సమానమైన దేవుడు లేడు, నాకు మించినోడు ఎక్కడ ఉందా. అందరి పుట్టుపర్వతాలు తెలుసు, నా సప్త సముద్రం పుట్టుక తెలుసు, నది నదుల పుట్టుక తెలుసు, నా పుట్టుక నా మహిమ ఏ దేవుడు ఎరగడు. పల్నాడుది కూడా మెన్షన్ చేశారు. పల్నాడుది ఏంటి, బాటసార్లు వచ్చి పల్నాటి అది భవిష్యత్తు వాక్యం. పల్నాటిది అనేది వాట్సాప్లో వచ్చి అంటే పశ్చాకాంత నలుదన్న అని భవిష్యత్తు వాక్యం అది. సో ఈశాన్యం నుంచి ఈశాన్య అది జరిగిపోయిన వాక్యం. ఈశాన్యం నుండి విషగాలి వచ్చి విపరీతంగా చచ్చేరుమా, కొరంకన జబ్బు 1,000,000 మందికి తగిలి కోడిలా తూలి చచ్చేరుమా అనేది ఆల్రెడీ ఇది జరిగిపోయింది. మళ్ళీ ఇలాంటి అవకాశం, మళ్ళీ ఈ కరోనా లాంటి కొత్త కొత్త వైరస్లు వస్తాయి, కోట్ల కొలది అనేది నశిస్తారు ఈ వైరస్లో. 360 రోగాలు మళ్ళీ విజృంభిస్తూనే ఉంటాయి. ఈశాన్యం కాదు కొత్త కొత్త వైరస్ 360 రోగాలు ఉన్నాడు. రోగాలు ఘనమయ్యను మందు పారకపోయ్యను కాలజ్ఞానుడు. అంటే ఎటువంటివి దైవాధ్యానం కన్నా మించింది లేదయ్యా, అనంత శక్తులు అందులో ఉన్నవి. అష్ట కష్టములకు కఠిన రోగములకు దివ్య విషయం అని నమ్మండి అయ్యా అంటున్నాడు. ప్రతి కష్టానికి కూడా ఇదే దైవాధ్యానం మించింది లేదు, దానికి ఏ మందు అవసరం లేదు అంటున్నాడు. పుట్టెడు గాజులు పగిలిపోయాను, 12 పుట్ల గాజులు పగిలిను, మొలపాడు రక్తం పారను, వృద్ధులో దైవమే లేదన్న వారు ఒడ్ల పట్టు వాళ్ళని నశించిపోతారని చెప్పి. ఇప్పుడు దైవం లేదని చాలామంది సభలు సమావేశాలు మీటింగ్లు పెట్టుకొని దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఉంటే చూపించండి. బ్రహ్మంగారు వీరభద్ర స్వామి దేవుడే కాదు, ఆయన ఊహించితే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇకపై అటు దేవుడు లేడు అన్న వారికి పోయిన స్థానం అయిపోయింది. ఒడ్ల పొట్టు రాలినట్లు కుప్పలు కుప్పలుగా రాలిపోతారు. నా మహిమ తెలియని ద్రోహి మందలు సీమల పుట్టలు చెదల పుట్టలు మడిసినట్టు మడిసేరన్నాడు. జరగబోతుంది కానీ ఎన్ని మహిమలు సృష్టికి విరుద్ధమైన ఎన్నో చూపించాడు, ఎన్నో రాశాడు, జరిగిన కళ్ళ ముందు జరుగుతున్నా కానీ తెలుసుకోలేకపోతున్నాం. అంటే కలిమాయి ఆవరించింది. నశించిపోయేటి బుద్ధులే పుట్టిన నాస్తికవాదులు అయిపోయారన్న, అంతు తెలవని కరువు వచ్చినాయా, మసిపాత మాడక అమ్మేరయ్యా. అంటే మసిగుడ్డ వంటి వస్త్రాలు కూడా డబ్బులకు అమ్ముతారు. ఆ రోజు రాబోతా ఉన్నాయి అన్నమాట. సో అంతులేని కరువు వస్తుంది. కరువు అనేది చాలా కరువులు అనమాట. ఆ కరువు చెప్పని కరువు రాబోతా ఉంది. సో రేపల్లెలో ఈత చెట్టు అంటే ఈ ఈత చెట్టు ఒకటి పగలెల్లా నిల్చుండి రాత్రులు 12 ఇది జరిగిపోయింది. 2016లో జరిగింది. అది మొదలుకొని 2016 మొదలుకొని 8 సంవత్సరాల కంటే క్రోధినామ సంవత్సరం 2016, 8, 2024 క్రోధినామ సంవత్సరం మొదలుకొని ఉత్పాతాలు పెరిగిపోతాయని చెప్పిన కాలజ్ఞుడు ఆయన చెప్పినట్టు 2016లో జరిగింది. అనేక ఛానళ్ళ వల్ల వచ్చి అక్కడ జరిగింది అనమాట. అంటే ఒకరోజు ఏం చేశాడు, ఆ కొండమంజలు అనే ఒక గ్రామంలో సుబ్బారావు అనే రైతు ఆయన పొలం దగ్గరకు పోయి అక్కడ దాని బైక్ మీద పోయి ఆ వాహనం అక్కడ 2 బైక్ను అక్కడ పెట్టిండు. ఆ చెట్టు కింద పెడితే పోయి పొలం పనులు చూసుకొని సాయంత్రం వచ్చిండు. సాయంత్రం వస్తే ఆ ఈత చెట్టు ఎక్కడ ఏమైందంటే ఆ బైక్ను పడింది. సరేలే ఏదో అనుకోడు వరిపోయిందని ఆ బైక్ అది చెట్టును పక్కని బైక్ తీసుకొని వచ్చేసాడు. వచ్చేసి నార్మల్గా పోయాడు. మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ మళ్ళీ యథావిధిగా పొలానికి వెళ్ళి బావి దగ్గరకు పోయి చూస్తే ఆ చెట్టు పడుకున్న చెట్టు నిలబడి ఉంది. ఆయనకి అర్థం కాలేదు అని చెప్పేసి అక్కడ చెట్టు బైక్ని మళ్ళీ అక్కడ ఆపేసి ఆ చెట్టు కింద పెట్టి మళ్ళీ సాయంత్రం చూస్తే మళ్ళీ బైక్ ఆ చెట్టు పడుకొని ఉంది. అంటే అర్థమైంది, అంటే ఈ ఈత చెట్టు కూడా మనసులాగానే పగలెల్లా నిలబడి రాత్రి పడుకుంటుంది. ఈ విషయాన్ని గ్రామాల్లో చెప్తే గ్రామాల్లో వచ్చి చూస్తే మొత్తం అంతా తడ్డోపతండం రావడం వల్ల అన్ని ఛానల్ తెలిసిపోయి ఏం జరుగుతుందని చెప్పేసి అన్ని ఛానల్ వాళ్ళు వచ్చేసి అక్కడ కెమెరాలో పెట్టి చూస్తే ప్రతిరోజు మార్నింగ్ లేవడము, రాత్రి కాగానే సాయంత్రం కానీ పడుకోవడం జరిగింది. అదే విషయం కాలజ్ఞానం చెప్పిండు. అంటే ఒక చెట్టు ఈత చెట్టు ఒకటి పగలేళ్ళ నుంచి రాత్రి 12 అన్నాడు. 2016లో జరిగింది. అన్ని ఛానల్లో వచ్చింది. అక్కడ ఈత చెట్టుకు పూజలు చేశారు. పూజ చేసి టెంకాయలు కొట్టి అక్కడ విభూది మొత్తం పసుపు కుంకాలు చల్లి అక్కడ చేయడం జరిగింది. అన్ని ఛానల్లో ఎంతోమంది గ్రామాల నుండి తల్లి లక్షల మంది తల్లులు వచ్చి చూడడం జరిగింది. అది 2016 మొదలుకొని 8 సంవత్సరాలకు, అంటే 8 సంవత్సరాలు 19వ సంవత్సరం ఉత్పాతాలు పెరిగిపోతాయి. 2004 ఉత్పాతాలు పెరుగుతాయి కాలజ్ఞానం స్పష్టంగా చెప్పింది. ఆ విధంగానే జరుగుతుంది ఇప్పుడు. వేప చెట్టుకు అమృతం కారేను అంటే మామూలుగా ఈత చెట్లకు తాడి చెట్లకు అమృతం కాస్తుంది. వేప చెట్టు కాబట్టి వేప చెట్టుకు అమృతం కారణం అనేక సార్లు జరిగింది. ఎన్నో 100 సార్లు జరిగినది. అమృతం అంటే వేప చెట్టు నుండి అమృతం కారణం జరిగింది అనమాట. తెల్లని పాల వంటి ద్రవం కారణం జరిగింది. అంటే అమృతం అంటే మనం వేరే అనుకుంటాం కదా, అసలు వేరే ఆయన అమృతమే అని చెప్పిండు ఆ కాలజ్ఞంలో. అంటే ఆ అమృతం ఆ వేప చెట్టు అమృతం. వేప చెట్టు అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఆ చెట్టు నుండి అమృతంలో ద్రవంలో కారణం అనేక సార్లు జరిగింది.
చాలాసార్లు జరిగింది. మేషరాశిలో శని ప్రవేశం. మేషరాశిలో శని ప్రవేశం అయితే మేలు కొందరికి జరిగేనుమా, దోషకారుల దూలైపోయి ధూమకేతులు ముంతబట్టేను మనడు. అంటే మేలు కొందరే పుణ్యాత్మ దైవతం మంచి జరగబోతుంది. ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, ధర్మ విరుద్ధంగా ఉన్న వారికి మట్టిలో కలిసిపోతారు. అది 2020 మొదలుకొని జరగబోతుంది. ఇప్పుడు ప్రస్తుతము మనకు శని కుంభరాశిలో ఉంటాడు. ఒక్కొక్క రాశిలో శని భగవానుడు 2.5 సంవత్సరాలు ఉంటాడు. అంటే ఈ 12 రాశి తిరగడానికి 30 సంవత్సరాలు కలపడుతుంది. ఇప్పుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతారు. మీనరాశి నుండి కుంభరాశి మరి మేషరాశికి ప్రవేశించాలంటే 2019 జూన్లో అప్పుడు మేషరాశికి ప్రవేశించబోతుండు. అప్పుడు ఇవి జరగబోతా ఉంది అన్నమాట. 2020 నుండి జూన్ నుండి జరిగే అవకాశాలు ఉన్నాయి. జరుగుతాయి అవకాశాలు, జరిగి తీరుతుంది. ఓకే. ఇది ముండమోపిల్ల ముత్తైదు అయ్యారు అంటే ఇప్పుడు చేస్తున్నాము. అంటే భర్త చనిపోయిన తర్వాత మళ్ళీ మరణ వివాహాలు చేసుకుంటున్నారు. ముత్తైదు అవుతూనే ఉంటాం, మనం చూసుకుంటాం. చనిపోయిన తర్వాత మన సంవత్సరానికి 2 సంవత్సరాలకు 6 నెలలకే వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. అంతేనంటారా? అంతే. పెళ్లి అయినంత వరకు వాళ్ళు భర్త చనిపోతే మళ్ళీ 2వ వివాహం చేసుకుంటారు, 3 సార్లు వివాహం చేసుకుంటారు. వివాహమైన సంవత్సరానికి విడాకులు ఇచ్చారు. ఇప్పుడు చూస్తున్నాము వివాహమైన సంవత్సరం 1 సంవత్సరం 2 సంవత్సరాలకే విడాకులు తీసుకున్న సంఖ్య పెరిగిపోతుంది. సంవత్సరం కూడా కలిసి ఉండట్లేదు. ఎవరికి వారికి ఏమవుతారు. ఇద్దరు భార్య భర్తలు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఎవరికి వాళ్ళే మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళు పోతున్నారు. 2 డ్యూటీ, భర్త నైట్ డ్యూటీ చేస్తుంటే భార్యను మార్నింగ్ డ్యూటీ. కాబట్టి భార్య భర్త కలిసే అవకాశం లేదు. అట్లా సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చిన తర్వాత జాబులు ఎక్కువైపోయినాయి. లేడీస్ కూడా నైట్ టైం డ్యూటీ చేస్తున్నారు. కాబట్టి ఇద్దరు ఎవరికి వాళ్ళే అన్నట్లు సంవత్సరంగా ఎవరికి నచ్చక విడాకులు తీసుకుంటున్నారు. ఇవి చాలా మంది విడాకుల సంఖ్య కోట్లకు వస్తుంది. అది అయిపోయింది ఎక్కువ విడాకులు ఎక్కువైపోయింది. మన ప్రముఖులు కూడా చాలా మంది పెళ్లి చేసుకుని 6 నెలలకు సంవత్సరానికి విడాకులు తీసుకుంటారు. రాజకీయ నాయకులు చూస్తుంటే వీళ్ళు మన సినిమా యాక్టర్లు 2, 3, 4 చేసుకుంటున్నారు. సంవత్సరం 2 సంవత్సరాలు కూడా కలిసి ఉండట్లేదు. అవును. అట్లా. సో ఇప్పుడు యాదగిరి ఏటి జలచరములన్నీ బాగుగా భువి పలికి ఉంది. అది భవిష్యత్ వాక్యం, అది జరగవలసి ఉంది. సో కుమారస్వామి వాక్యులకి అది ఇవన్నీ భవిష్యత్ వాక్యాలు. సో చీకటి గమ్మిద్ది, అమావాస్య రోజు పౌర్ణమి వస్తుంది, అది కూడా భవిష్యత్ వాక్యం. అంటే అమావాస్య రోజు చంద్రుడు, అమావాస్య రోజు అంటే అమావాస్య చిమ్మ చీకటి ఉండాల్సి చంద్రుడు వస్తాడు అనమాట. ఆ రాత్రి 12 గంటలప్పుడు సూర్యుడు వస్తాడు, కనిపిస్తాడు. పట్టపగలు చుక్కలు కనిపించడం జరిగింది. భవిష్యత్తు పట్టపగలు చుక్కలు కనిపించడం జరిగిపోయింది. ఆ సూర్యగ్రహణం అప్పుడు మనకు పట్టపగలు మధ్యాహ్నం 2 గంటలప్పుడు పట్టపగలు చిమ్మ చీకటి అయిపోయి మొత్తం చుక్కలు కనపడ్డాయి. 1980లో జరిగిపోయింది. జరిగినది. సో ఇక హంపి విరూపాక్షి ఉత్తర దేశంలో సత్తుగా ప్రజలంతా కత్తులతో వేటలు ఆడారు. అది జరగవలసింది. అది కూడా భవిష్యత్ వాక్యమే. ఉత్తర దేశం ఎంత అక్కడ యుద్ధ వాతావరణం జరగబోతుంది అన్నమాట. ఇది ఉత్తరాది ఉత్తర దేశం ముందు. సో 4 యుగాలకి మనం మానవ శరీర నిర్మాణానికి ఏంటి రిలేషన్ ఉందా? అంటే ఇప్పుడు 4 యుగాలని కృతయుగ ధర్మము, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగం. కలియుగం అంటే ఇప్పుడు ఈ కలియుగం అనేది, కలియుగంలో పాపం ఎక్కువ అనమాట. 3 భాగాలు పాపము, 1 భాగం అని పుణ్యము. అంటే మనుషులు ఈ కలియుగంలో అంటే ధర్మము, న్యాయం ఉండదు, వాయువర్షాలు ఉండవు, తల్లిదండ్రులు, దైవం మీద భక్తి ఉండదు, అన్నీ అంటే ఈ కలియుగం అట్లా ఉంటుంది అనమాట. కలియుగంలో ఇప్పుడు అంటే ఒక్కొక్క ధర్మం రాకుడు, ఈ ధర్మం అలా ఉంది కలియుగంలో అనమాట. ఇది చివరి కలియుగంలో ఈ అంటే దేవుడు లేనివాడు, వాయువర్షాలు లేకపోవడము, అన్నీ ఇలానే జరుగుతాయి అన్నమాట. వ్యతిరేకం ఉంటాయి అన్నమాట. మద్య మాంసాలు వినియోగించడము, ధూమపానం పెరిగిపోవడము. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పిన దాన్ని ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు దాన్ని ఇంకా మరింత ప్రాచుర్యంలో రాకముందు నా భక్తులు ధర్మాలు నా భూమిపై వెదజల్లుతారంటే ఈ కాలజ్ఞానం గురించి చెప్పడము, ప్రచారం చేసుకోవడం ఇలా జరుగుతుంది. అట్లా అన్నమాట. ధర్మం చక్కది అంటే స్వామివారు ఇలా చెప్పిండ్రు, ఇవి జరగబోతున్నాయి, ప్రళయాలు రాకపోతున్నాయి, భూకంపాలు రాకపోతున్నాయి, వరదలు రాకపోతున్నాయి. కాబట్టి భక్తితో ఉన్న వారికి ఏ భయం లేదు, భక్తితో భక్తులైన వారు రక్షింపబడేదన్నారు. కాబట్టి ఇవి అరే నిజంగా స్వామివారు మన కళ్ళ ముందు చూస్తున్నాము, జరుగుతున్నవి, భవిష్యత్తులో జరగబోతుందంట. అప్పుడు వాళ్ళు భయం పుడుతుంది, భయంతో భక్తి పెరుగుతుంది. అప్పుడు భక్తులు రక్షింపబడతారని చెప్తున్నాడు. అంటే ధర్మబద్ధంగా ఉండరు. ఇప్పుడు మనం పాపం చేయకూడదు, మోసం చేయకూడదు, అక్రమాలు చేయకూడదు, ధర్మబద్ధంగా ఉండాలి. దైవం అంటే భయం కలుగుతుంది. ఆ రకమైన వారికి రక్షింపబడుతున్నమాట. సో ఏ విధంగా రాబోయే రోజుల్లో ఈ ఉపద్రవాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? స్వామివారు అంటే భక్తిపరంగా ధర్మబద్ధంకి ఏ భయం లేదు కాబట్టి ధర్మ మార్గంలో ఉండాలి. ఇప్పుడు ఈ శతాపురం 100 పాపాలు చేసిన ఈ క్షణమైనా పశ్చాత్తపడి స్వామివారిని శరణు కొడితే ఖచ్చితంగా అంటే రాముడైనా నేనే, కృష్ణుడైనా నేనే, సర్వంబు నేను తెలియదా, వాద భేదముల ధరలో వస్తే వెంకటేశ్వర స్వామి వెలిసింది కాబట్టి అంతా నేనే. కాబట్టి ఎవరైతే భక్తి స్వామివారిని వేడుకుంటారో, నేను తప్పు చేసిన పొరపాటు వేడుకుంటారో వారిని ఖచ్చితంగా కాపాడి తీరుతానని చెప్పడం జరిగింది. ఆ విధంగా కాబట్టి భక్తితో ఉండడమే సరైన మార్గం. సో ఫైనల్గా మీరు
ఈ భక్తులకి, లేదంటే ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి స్వామివారు ఏం చెప్పారంటే, నా భక్తులు ఏమన్నా అంటే నా కాలజ్ఞానం ప్రచారం చేసిన వారికి అన్నదానం కన్నా మిన్న యజ్ఞం ఫలితం కలిగింది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని, అంటే మనం ఇప్పుడు మొబైల్లో ఉన్నాయి కాబట్టి మనకు తెలిసిన వారికి ఈ షేర్ చేయడం వల్ల 12 మందికి మీ గ్రూపులో ఎంతమంది షేర్ చేస్తే మీరు కూడా అందరూ ప్రచారం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి స్వామివారి అనుగ్రహం మీ అందరికీ కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు స్వామివారికి ఈ రకంగా ప్రచారం చేయమని చెప్తున్నాం జరుగుతుంది. రైట్ అండ్ థ్యాంక్ యూ రాజశేఖర రెడ్డి గారు. థ్యాంక్ యూ.